అవార్డు. నాకదెప్పుడు నా ఎప్పుడు నేను లేవంగానే నేను ఫస్ట్ అందరు దేవుడిని చూస్తారు గదా! అంగో ఆ అవార్డ్ మార్చుకోవాలని జూస్తా. నా ఫస్ట్ ఎగ్జాంపుల్ నా నెత్తి మీదనే కనిపిస్తుంది. సో, అందరికీ మై హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ హార్ట్‌లీ వెల్కమ్ అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ. అందరం ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం. సో, అందరం సక్సెస్ కావాలి. సో, ఇవాళ నాకు ఈ జూమ్‌కి టైమ్ అడిగిన అర్చన మేడంకి గాని, ఎంటైర్ టీమ్ గాని వన్స్ అగైన్ థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. సో, నా పేరొచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేనుండేది హైదరాబాద్‌లో ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్ నాది. కానీ నేను పుట్టి పెరిగింది ఆరుట్ల. మా విలేజ్ ఇబ్రహీంపట్నం దగ్గర ఆరుట్ల. పాండు సార్ వాళ్ళ విలేజ్ తెలుసు గదా! చెన్నారెడ్డిగూడ. సైదులు సార్ వాళ్ళ విలేజ్ తెలుసు గదా! ఆరుట్ల. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు, మా మమ్మీ వాళ్ళ ఇల్లు అదే ఊరు. సో, అక్కడనే పుట్టి, పెరిగిన, చదువుకున్న. ఇబ్రహీంపట్నం సర్కిల్‌నే నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బిఫోర్ వెస్టేజ్ ఎంఏ, బీఎడ్, ఎంబీఏ. ఎంఏ, బీఎడ్, ఎంబీఏ. ఈ 3 చదువుకున్నా. నెక్స్ట్ కంప్యూటర్‌కొచ్చే వరకి పీజీడీసీఏ, ఎంఎస్ ఆఫీస్, టాలీ. ఈ 3 కోర్సులు గూడా కంప్లీట్ జేసి, ఆ 3 సర్టిఫికేట్స్ నా 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చేతిలో పట్టుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్‌కి ఎక్కడి నుంచి అంటే విలేజ్‌లో గ్రామ పంచాయతీ నుంచి నాకు తెలిసి గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 అక్కడి వరకి నేను రాసిన. ప్రతి ఎగ్జామ్ రాసిన. ఏదొచ్చినా సరే. నాకు గావాల్సింది గవర్నమెంట్ జాబు. సో, అందుకోసం నేను ప్రిపేర్ అయిన 25 ఇయర్స్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్. సో, ఏ ఒక్క గవర్నమెంట్ జాబు నాకు రాలే. నాకు రాలేదు. ఒకటైతే నోటి దాంకొచ్చింది గురుకులాలు. గురుకులాలో నాకు టాప్ మార్కులు 90, 96 96 మార్క్స్ వచ్చినాయి. అసలు నేనైతే కళ్ళు మూసుకొని ఆ జాబ్ నాదే అనేసి మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినా. నేను మా ఇంట్లో గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాన్న నాకే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇంకెవ్వరికీ గూడా అన్ని మార్కులు రాలేదు. నాకే 96 మార్క్స్ వచ్చినాయి. ఆ జాబ్ నాదే అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాన్నకి గూడా అదే జెప్పినా. మార్క్ లిస్ట్ తీసుకున్న తర్వాత. బట్ ఎస్సీ, బీసీ, ఓసీ అట్లుంటాయి గదా! కేటగిరీ ప్రకారం ఎస్సీ అమ్మాయికి 63 మార్క్స్ వస్తే జాబ్ అటెళ్ళిపోయింది. ఒక 3 డేస్ చాలా సఫర్ అయినా, చాలా బాధపడ్డా. ఏ దేవుడినైతే గవర్నమెంట్ జాబ్ గావాలని కోరుకున్నానో, ఆ దేవుడినే నేను తిట్టుకున్నా. ఎందుకిదంతా కథ జెప్తున్నా అంటే, మా నాన్నకి మేము నలుగురు ఆడపిల్లలం. ఇద్దరు అన్నయ్యలు. అందరికంటే చిన్నదాన్ని నేను. సో, అందరు మ్యారేజులు జేషిండ్రు. అందరెళ్ళిపోయిర్రు. మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ గాని, వాళ్ళ ఇంట్లో ఏదన్నా అవసరాలకు గాని, మళ్ళీ పిల్లల విషయంలో గాని, ఏదైనా మళ్ళీ రిటర్న్ టు ద డ్యాడీ. నాన్న దగ్గరకొచ్చి, నాన్న నాకది గావాలి, నాన్న నాకిది గావాలి అంటే, మా నాన్న గోల్డ్ వర్క్ జేస్తడు. పని జేసుకుంటూ అంతకు ముందుకు నక్సలైటు, మళ్ళీ పొలిటికల్ లీడరు. ఆ తర్వాత ఇంక అవన్నీ వదిలిపెట్టి ఇండ్ల డబ్బులు లేవని జెప్పేసి నాన్న వర్క్ చేస్తూ నాకు పిల్లలున్నారని జెప్పి వర్క్ మీద ఫోకసు. మొత్తం వర్క్ జేసి నాన్న తెచ్చే సంపాదన అనేది సరిపోకపోతుండే. ఒక్కసారి ఆలోచించండి 6 మెంబర్స్ మేము పెళ్ళిలు, ఇంటికొచ్చే చుట్టాలు అవన్నీ సరిపోకపోతుంటే వీళ్ళు ఎక్స్‌ట్రా వచ్చి మళ్ళీ ఎక్స్‌ట్రాగా మళ్ళీ మనీ అడుగుతుంటుండే. నాకింకా ఆ టార్చర్ భరించలేక నాన్న నా లైఫ్ గూడా గంతే గదా! నా పెళ్లి జేస్తే నేను గూడా గదే గదా! గదే లైఫ్‌లో గదే బతుకుతా నేను. కానీ మనం ఏదన్నా నీకు నేనేదన్నా హెల్ప్ చేద్దాము అనంటే, నీ దగ్గర పెద్దగా పెట్టుబడి లేదు పెట్టడానికి. సో, పెట్టడానికి పెట్టుబడి లేదు గాబట్టి, సో, నేను మంచిగా చదువుకొని, మంచి జాబ్ గొట్టుకుంటా. నాకు కానీ ఒక్కటే ప్రామిస్ ఏందంటే, నేను జాబ్ గొట్టుకునేదాకా నా పెళ్లి జేయకు. నా పెళ్లొకటి వదిలిపెట్టు. పెళ్లి అని జెప్పి ఎవరన్నా వచ్చి సంబంధాలు తీసుకొస్తే, నేను ఒకటే మాట అనేది, నాన్న నువ్వు పెళ్లి చేస్తే నేను ఇంట్లోకెళ్ళి పారిపోతా అని జెప్పి. ఇంగ మా నాన్న అంత బెదిరిచ్చేదాన్నయితే నేను గాదు. ఆయన కండ్లతోటి చూస్తేనే నేను భయపడేదాన్ని. సో, కానీ నాకు నాకొకటే అనిపిచ్చేది నాన్న నాకు చాలా సపోర్ట్ జేషిండు ఎడ్యుకేషన్‌కి. చదువుకున్నా. 22 ఇయర్స్‌లోనే నాకు మళ్ళీ మ్యారేజ్ జేషిర్రు. వీళ్ళు దగ్గరోళ్ళే గాబట్టి మెయినోళ్ళే గాబట్టి మ్యారేజ్ జేషి మా మామయ్యతోటి గూడా మాట్లాడుకుర్రు. నా బిడ్డని చదివిపిస్తేనే పెళ్లి జేస్తా అని జెప్పి. కానీ నా ఎడ్యుకేషన్‌లో మా మామయ్య గూడా నాకు తోడు. మా హస్బెండ్ గూడా నాకు తోడు. అమ్మ, నాన్న గూడా నాకు తోడు. ఎంత అంటే అంత చదువుకున్నా. అసలు నా ఎడ్యుకేషన్ ఎట్లుండే అంటే, నేను మ్యారేజ్ కాంగానే నాకు 1 ఇయర్‌లో బాబు పుట్టిండు. వాడు 6 మంత్స్ ఉన్నప్పుడు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ రాసిన. వాడు డెలివరీ అయిన పురుడు అయిపోయింది అంతే ఇంక. అప్పుడు ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ రాసిన. ఒకసారి ఆలోచించండి. నాకు స్టిచెస్ ఉన్నాయి. ఫోర్త్ ఫ్లోర్‌లో నాకు ఎగ్జామ్‌ది సెంటర్ పడ్డది. నాలుగో ఫ్లోర్‌లో.
నాకు నాలుగో ఫ్లోర్‌లో పడితే నా పరిస్థితి అక్కడున్న కరెస్పాండెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, కింద ఆఫీస్ రూమ్‌లో కూర్చోబెట్టి నాకు ఎగ్జామ్స్ 3 అవర్స్. ఒక పాలిచ్చే తల్లిని నేను. కానీ నాకెట్లా ఉంటుండే అంటే, నా పర్పస్ ఏందంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎట్టి పరిస్థితిలో ఏమన్నా జేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న కసి అనేది నాకు చాలా గట్టిగుండే. నా ఫ్యామిలీ గూడా నాకు సపోర్ట్ జేయడం వల్ల నాకెక్కడ వెనకకి జరగకుండా కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎక్కడ పిల్లలు, పెళ్లి, ఫ్యామిలీ ఏర్పడితే ఎడ్యుకేషన్ ఎక్కడ తగ్గిపోతదో అని జెప్పి గూడా 24 అవర్స్ పుస్తకాల మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన నేను. నాకు బయటి ప్రపంచం తక్కువ గానీ, పుస్తకంలో చదివి రాయడం మాత్రం నాకు పర్ఫెక్ట్. ఇయాల బట్టి కొట్టి చదువుతారంటారు. నేను జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే చదవాలి. అగో అట్లా నా ఎడ్యుకేషన్ 25 ఇయర్స్. మా బాబుతోటి నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. కానీ ఏ రోజు గూడా నా నా పెద్ద ఎడ్యుకేషన్‌కి డబ్బు గూడా పెద్దగా గావాలి గాబట్టి, నాన్నని అడగలేని పొజిషన్‌లో నేను చిన్నగా డిగ్రీ జేసుకుంటేనే ఒక 2000 ఇస్తే ఒక ట్యూషన్‌లో నేను స్టార్ట్ అయినా ఊర్లో. చిన్న స్కూల్ అది. ఒక 4-6 వరకు 2:30 గంటలు 2:30 గంటలు వర్క్ జేస్తే నాకు 2000 జీతము. నేనక్కడ ట్యూషన్‌కి స్టార్ట్ అయిన నా లైఫ్ 10 ఇయర్స్ స్కూల్‌లో, కాలేజీలో నేను వర్క్ జేస్తే 10 సంవత్సరాలు నేనక్కడ జేస్తే 2000 జీతంకెళ్ళి 20,000 నా సాలరీ. 2కెళ్ళి 20,000 నా జీతం. అట్లా గూడా లైఫ్ బావుందనుకున్నా. నాకు ఊర్లో వచ్చిన సాలరీ విద్యా వాలంటరీగా జేసిన గవర్నమెంట్ స్కూల్‌లో. కాలేజీలో లెక్చరర్‌గా జేసిన. హైదరాబాద్‌కొచ్చినంక తెలుగు టీచర్‌గా వర్క్ జేసిన. హైదరాబాద్‌కొచ్చినంకనే నాకు సాలరీ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఊర్లో తెలుగు టీచర్‌లు ఎక్కువుంటారు. ఇంగ్లీష్ టీచర్‌లు తక్కువుంటారు. సాలరీస్ గూడా తక్కువ. మనం ఫీజులు గూడా తక్కువ గడతాం. కానీ హైదరాబాద్‌కొస్తే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ గాబట్టి తెలుగు టీచర్స్‌కి చాలా డిమాండ్ ఉంటది. సో, నా తెలుగు పండిట్ గాబట్టి కొంచెం నాకిక్కడ ఎక్కువనే ఉండేది సాలరీ. 20,000 నా సాలరీ. బట్ 18,500 నాకిచ్చి 1,500 పీఎఫ్ కట్ జేసుకునేవాళ్ళు. సో, 1,500 పీఎఫ్ కట్ జేసుకునేవాళ్ళు. సో, ఆ సాలరీ తోటి నా లైఫ్ బావుండే. మా హస్బెండొచ్చేసి బ్యాంక్‌లో జాబ్ జేస్తాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్‌డీఎఫ్‌సీ పంజాగుట్ట బ్రాంచ్. సో, తను గూడా ఒక 15 ఇయర్స్ బ్యాంక్‌లో ఎక్స్‌పీరియన్స్ తనకి. సో, 15 ఇయర్స్ నుంచి తను జేస్తున్నాడు గాబట్టి, తనకి సాలరీ వచ్చేసి 30,000 ఒస్తాయి. బ్యాంక్ గాబట్టి, ఎగ్జిక్యూటివ్ గాబట్టి, తనకి ఇంకొక 20,000 గూడా ఎక్స్‌ట్రా వచ్చేటివి. సో, ఎన్ని ఒచ్చినా, ఏమొచ్చినా మా స్కేల్ ఎంత అంటే 50,000 మంత్లీ 50,000. 50,000లో నేను, నా భర్త, నా ఇద్దరు పిల్లలు. హ్యాపీగుండేటోళ్ళం. మాకెలాంటి ఆస్తి లేదు. అమ్మ, నాన్న నుంచి ఆవగింజ ఆస్తి లేదు. అత్త, మామ నుంచి మా మామయ్య సంపాదించిన ఒక 80 గజాల ఇల్లు. ఇగో ఇదే ఇల్లు. ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్న ఇల్లు. ఆ ఇల్లొక్కటి తప్ప ఏ భూమి లేదు, చిలక లేదు, పొలం లేదు, ఏది లేదు. మా మామయ్య గారొచ్చేసి గవర్నమెంట్ జాబు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎస్ఐ రిటైర్డ్. తన పింఛని గూడా మంచిగొచ్చేది. 60, 70 వేలొచ్చేది. బట్ అక్కడ మేము ఆ డబ్బులతోటి, మా డబ్బులతోటి కానీ ఏ ఆస్తి కొనలేదు. ఇదొక్కటే హ్యాపీగుండే మా ఫ్యామిలీ. ఏ లొల్లి లేకుండా. కాకపోతే నా గోల్ ఏందంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఇంత డబ్బొచ్చినా గూడా నాకు నా ఫ్యామిలీలో ఖర్చులకి, పిల్లల ఎడ్యుకేషన్‌కి ఇదే సరిపోతుండే. కొత్తగా ఏం మిగలకపోతుండే. మనం ఏమనుకుంటామంటే నెక్స్ట్ ఇయరు సాలరీ పెరుగుతది. సాలరీ ఇయర్ పెరుగుతది. నెల నెలకి గాదు. సంవత్సరానికి ఒక్కసారి పెరిగే సాలరీని మనం ఏమనుకుంటామంటే సంవత్సరానికి ఒకసారి సాలరీ పెరుగుతది గదా! అప్పుడు ఒక 5,00,000 చిట్టో, లేదంటే రూ. 1,00,000 చిట్టో నీవి నావి కలిపి కొత్తగా పక్కకు పెట్టుకొని ఏదైనా చేద్దామని భార్యాభర్త ప్రతి ఒక్కరి ఇంట్లో అదే డిస్కషన్. బట్ మనం ఏం ఆలోచిస్తామంటే సాలరీ పెరుగుతుందని ఒకటే ఆలోచిస్తాం గానీ, ఇప్పుడున్న బియ్యం రేటు నెక్స్ట్ పంట వరకు రేటు పెరుగుతుంది. పప్పులు పెరుగుతున్నాయి. రేషన్ మొత్తం ఇంట్లో గ్రోసరీ రేటు పెరుగుతుంది. అంతకన్నా ఎక్కువ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఫీజులు గూడా పెరుగుతున్నాయి. మన ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవన్నీ జూసుకుంటే నీ సాలరీ పెరిగినా గూడా ఏమంటారు? నీ సాలరీ పెరిగినా, నీ ఖర్చులు పెరిగినా గూడా ఈక్వల్ అవుతున్నాయి. అగో అట్లాంటి లైఫ్‌లో నా మ్యారేజ్ అయినంక నేనొక 7 ఇయర్స్ అదే పడుకుంటా ప్రతి ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ లాస్ట్‌కు నా ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేని హోమ్ గార్డ్ జాబ్ గూడా రాసిన. 402 నా నంబర్. 402నో, 403 అంత ఐడియా లేదు. ఆ నంబరొచ్చింది. ఈవెంట్స్ కొట్టినా వాళ్ళు జాబ్‌లియ్యాలి. కానీ అక్కడ గూడా ఏమైంది తెలుసా? ప్రెజెంట్ ఉన్న హోమ్ గార్డోళ్ళకి కాంట్రాక్ట్ బేస్ జేసిర్రు గదా! మాది గవర్నమెంట్ జేసినాక వీళ్ళదియ్యి అని జెప్పేసి వాళ్ళు ఏదో కేసు పిటిషన్ సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ఏదో ఏసిర్రని జెప్పి ఆ జాబ్ గూడా రాలే నాకు.
సో, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు గూడా నేనని గాదు ఎంటెక్, బీటెక్ జేసినోళ్ళు గూడా వాళ్ళొక మంచి ఏదన్నా ఒక యాప్‌ని గనుక్కొని కొత్తదేదన్నా గనుక్కొని ఏదో కొత్తదనాన్ని సృష్టించొచ్చు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అన్న ఒక చిన్న మైండ్‌సెట్ వల్ల వాళ్ళు గూడా ఏం జేస్తున్నారంటే హోమ్ గార్డ్. అంతెందుకండి జీహెచ్ఎంసీలో రోడ్లు ఊడ్చేటోళ్ళది లెక్కలు రాయడానికి గూడా ఒక బీటెక్, ఎంటెక్ అబ్బాయి అప్లై చేస్తుండంటే ఒక్కసారి ఎంత వరకి దిగజారిపోయారో నాకర్థం అవ్వట్లే. సో, అలాంటి పొజిషన్‌లో నేను గూడా ఉన్నా. కానీ నేను తర్వాత ఆలోచన చేస్తే నేనేంది? నా ఎడ్యుకేషన్ ఏంది? ఇంత చదువు చదివి గిన్లకేంది నేనెళ్ళడము అని అనిపిచ్చింది. కానీ మెయిన్ ఒకటే. మన అమ్మా, నాన్నలు గాని, ఇక్కడున్న ప్రతొక్కరు గాని ఏమంటాం? గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ గొట్టాలి. నా పిల్లోళ్ళు మంచిగా చదువుకోవాలి. గవర్నమెంట్ జాబ్ గొట్టాలి. నేను కన్నగల్లా కష్టపడుతున్నా. మా నాయన నన్ను చదివిపియలే. మా అమ్మ నన్ను చదివిపియలే. అరె! నేను కష్టం చేస్తారా? మీరన్నా చదవండిరా. మంచిగా డాక్టర్‌లు కండి, యాక్టర్‌లు కండి, పోలీసోళ్ళు కండి, లాయర్‌లు కండి. ఇగో ఇదే. ఇప్పటికి తెలంగాణ గాదు ఇండియాలో 99% మన పేరెంట్స్ మన పిల్లలకు నేర్పించేది అదే దౌర్భాగ్యం. ఇంకొకటి ఏదన్నా ఉంది అని మాత్రం మనకు దెల్వక ఒకవేళ తెలిసినా గూడా మన పిల్లలకి మాత్రం మనం నేర్పిస్తలేం. సో, అట్లాంటి దాంట్లో నేను 25 ఏండ్లు ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నా. 10 ఇయర్స్ జాబ్ జేసిన. 20,000 అసలెట్లాంటి లైఫ్ అంటే ఇంకా గవర్నమెంట్ జాబొస్తే సెట్ అయితది అని జెప్పి నెక్స్ట్ ఎంకామ్ గూడా రాసిన. నా అదృష్టం ఎక్కడికెళ్ళి రాసిపెట్టిండో దెలవదు గానీ, నేను ఇబ్రహీంపట్నం దాటి నా పీజీలు బయటికి పోనీయలే. సీతారాంపేట దగ్గరనే నాది ప్రజ్ఞా కాలేజ్‌లోనే ఎంబీఏ అందులోనే కంప్లీట్. బీఈడీ గూడా అందులోనే కంప్లీట్. ఎంఏ ఒకటి నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో జేసిన. సో, నెక్స్ట్ ఎంకామ్ రాసిన. ఎంకామ్ రాస్తే నా అదృష్టం కొద్దీ ఇక్కడ గూడా మా అత్తగారింటికెళ్ళి ఎగ్జాక్ట్ నాకు 2 కిలోమీటర్స్ ఓయూ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీలోనే నాకు సీటొచ్చింది. ఇంకింతకంటే అదృష్టం ఏముంటది అని జెప్పేసి నేను ఎంకామ్ రాసిన. ఎంకామ్ సీటొచ్చింది. పోయి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలి. ఆ ఎంకామ్ గూడా ఎందుకు జేషినంటే, నేనొక లెక్చరర్‌గా నేను జెప్పే సబ్జెక్టు వేరే కాలేజీలో ఇక్కడే రామంతపూర్ ప్రిన్స్‌టన్ కాలేజీలో నేను రెజ్యూమ్ ఇచ్చేసి మార్చ్ 21 నాకు గుర్తుకుంది. మార్చ్ 21 నాకిక్కడ స్కూల్‌లో వచ్చిన సాలరీ నాకు సరిపోతలేదు. నేను కాలేజీకెళ్ళిపోవాలి. ఇంత ఎడ్యుకేషన్ ఉండి నేను వీళ్ళకి జెప్పడం ఏంది అని జెప్పి నేనక్కడికెళ్తే, నాకక్కడ ఒక లెక్చరరో, ప్రొఫెసర్ ఉండి సార్ ఒకటే అన్నాడు. "నీకు ఎంకామ్ సర్టిఫికేట్ ఉందా?" అని అడిగిండు. దేనికి సార్ నేనని అడిగిన. అకౌంట్స్ ఒస్తాయా అని అన్నాడు. సార్ నాకు అకౌంట్స్ ఒస్తాయి. నాది బీకామ్ కంప్యూటర్స్ సార్ నాకు అకౌంట్స్ ఒస్తాయి. నెక్స్ట్ నేను ఎంఈసీ చేసిన ఇంటర్‌లో నాకు అకౌంట్స్ ఒస్తాయి. నాకు మ్యాథ్స్, ఎకనామిక్స్‌కు కామర్స్ గూడా ఉంది అని నేను జెప్తే, లేదమ్మా నీకు ఎంకామ్ సర్టిఫికేట్ గావాలి. నువ్వు ఏం జేస్తావు? నువ్వు జెప్తావా? అని పక్కకు పెడితే, నాకిక్కడ వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు నీ లెక్చరర్స్ ఏం చదివిర్రు అనే సర్టిఫికేషన్ నాకు వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు నాకు ఎంకామ్ సర్టిఫికేట్ కావాలి అని అన్నాడు. ఓహ్! ఎంకామే గదా సార్! నేను చదువుకుంటా. నా ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో ఉన్నా అన్నట్టు పెట్టండి. నేనొస్తాను కాలేజీకి అని జెప్పేసి రెజ్యూమ్ ఇచ్చేసి సార్ దగ్గరికెళ్ళెళ్లి నేను ఎంకామ్ రాసిన. సీటొచ్చింది. జాయిన్ అయినా. మళ్ళీ ఎల్లుండో ఒక 3, 4 డేస్ నెక్స్ట్ వీక్ రండమ్మా అని జెప్పేసి అనన్నారు. సాలరీ మాట్లాడడానికి నెక్స్ట్ వీక్ రండి అని అన్నాడు. ఓకే అనన్నా. నేను మార్చ్ 21కి నేనెళ్ళిన. మార్చ్ 23కి లాక్‌డౌన్ పడ్డది. లాక్‌డౌన్ ఒచ్చింది రావడమే నాకెంత పెద్ద దెబ్బ అంటే, నా జీతం నెక్స్ట్ సెకండే పిల్లల పేరెంట్స్ కన్నా స్కూల్ లేదని జెప్పకుండా, నాకు కింద మేడం మెసేజ్ బెట్టింది. రేపటి నుంచి స్కూల్‌కి రాకండి. మీ సాలరీ గూడా లేదు. జీరో అని జెప్పేసి. సో, నేననుకున్న లాక్‌డౌన్ నా ఒక్కదానికి గాదు గదా! ప్రపంచం అదే అంతా గదా! అన్ని దేశం మొత్తం గదా! సో, నాకొక్కదానికి గాదు గదా! అనేసి నేననుకున్నా. కానీ లాక్‌డౌన్‌లో రోగాలెక్కువైనప్పుడు బ్యాంకులు తెరిసే ఉంటాయి. హాస్పిటల్స్ తెరిసే ఉంటాయి. మన డబ్బులన్నీ బ్యాంక్‌లో ఉన్నాయి గాబట్టి, వీళ్ళందరివి గూడా ఉంటాయని జెప్పేసి నేను గూడా అదే థింక్ జేషిన. మా సార్ గూడా నా జాబ్ బోయిన ఎగ్జాక్ట్ ఆయనది ఒక 10 డేస్‌కి ఆయనది గూడా జాబ్ బోయింది. ఆయన జాబ్ బోయింది గానీ, ఆ విషయం నాకు జెప్పడానికి భయపడుతున్నాడు. దేనికి అనంటే, దాని జాబ్ బోయింది. నా జాబ్ బోయింది. ఇప్పుడెట్లా? నాన్నకి పింఛన్ గూడా కట్ అయిపోయింది. మా మామయ్యకి పింఛన్ గూడా ఇవ్వలేదు గవర్నమెంట్. ఆ టైంలో ఇల్లు గడవడం సిట్యుయేషన్ ఎట్లా? ఏం జెప్పాలి? ఎట్లా జెప్పాలి? అని జెప్పేసి ఇంటికొచ్చి నిమ్మలంగా కూర్చొని, నాకు జీతం బోయింది. 2 గంటలు గదా! లాక్‌డౌన్‌లో ఒక 4 అవర్స్ ఓపెన్ జేషిర్రు గదా! ఆ 4 అవర్స్ నేను బయటికెళ్ళి ఆ బ్యాంక్‌లో వర్క్ జేస్తే 5,000 ఇస్తానంటారు. అది నీకిష్టముంటే జేయమంటారు, లేకపోతే లేదు అని. సో, చేయమని నేను జెప్పిన. ఆ 5,000 నాకు 1 ½ ఇయరు మేము మా ఇంట్లో డ్యూటీలో జీతం అంటే అదొక 5,000. ఆ 5,000 తోటి మా ఫ్యామిలీ గడవక ఇంటి ఇంటి మీద ప్రామిసరీ నోట్ ఎట్లా రాసిచ్చినామంటే, మేము ఒకవేళ లాక్‌డౌన్ ఒచ్చినా, నేను చచ్చిపోయినా,
మేము బతికున్నా. మేము ఒకవేళ చనిపోతే ఇల్లు తాకట్టు పెడితే వచ్చిన ఇంట్రెస్ట్ అసలు తీసుకోండి. అగో అట్లా అట్లా రాపిచ్చుకొని మాకు 2,00,000 అప్పు తెచ్చుకున్నాం. అన్నీ ఎవ్వరి జీతాలు అందరివి ఆగిపోయినాయి. మేమంతా ఫ్యామిలీ గడవాలంటే కష్టంగుంది. ఆ టైంలో మాకు అసలు జీతమేంది, సాలరీ ఎక్కడ పోయింది, ఏంది అని అర్థం గాక మైనస్‌లకెళ్ళి మొత్తం 2,00,000 అప్పు జేసినాము. అప్పు జేసినంక భయం పుట్టుకొచ్చింది. మాకు అప్పు లేదండి. మేము జేసిన కష్టం పైన మాకు దేవుడు ఒక ఇప్పుడు చెప్తున్నాను గదా! మాకు దేవుడు మరీ తిండి లేకుండా గాదు. అన్ని విధాలు ఇచ్చిండు గానీ, ఆస్తి లేవు మాకేవి. ఉన్నది హ్యాపీ ఫ్యామిలీ. బట్ లాక్‌డౌన్ ఒక్కటి మాకెంత పెద్ద ఎంత పెద్ద దారి తీసిందంటే, ఒక్కసారి లాక్‌డౌనొచ్చి 2,00,000 అప్పు చేసినప్పుడు గుండెల్లనేది గుబులు పుట్టిపోయింది. ఎట్లయింది? ఎక్కడ సెర్చ్ చేసినా నాకు డ్యూటీస్ దొరుకుతలేవు. 1 ½ ఇయర్ అయ్యింది. ఆ 2,00,000 కాస్త 3,00,000 అయింది ఇంట్రెస్ట్ తోటి. 3,00,000 అయ్యింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కడతలేము. 3,00,000 పెరిగింది. ఇంకా భయం పెరుగుతుంది. అప్పుడు నాకనిపించింది ఈ లాక్‌డౌన్ అంటే ఇది ఇట్లనే పోతది. ఏదన్నా జెయ్యాలి. భయం గుబులు పడి అసలు ఏం జేయాలి? పిల్లల భవిష్యత్తేంది? ఈ టైంలో కరోనా గనక మా ఇంట్లో ఎవ్వరికన్నా ఒక్కరికొచ్చినా గూడా పరిస్థితేంది? అగో ఆ భయంతోటి ఏదన్నా జెయ్యాలి, ఏమన్నా జెయ్యాలి అని జెప్పి నేనసలు పొద్దున్న లేసి ఆ దేవునికి మొక్కుకుంటా ఎందుకు నాకొక గవర్నమెంట్ జాబ్ ఇయ్యకపోతివి, ఓ ప్రైవేట్ జాబ్ జేస్తున్న జాబ్‌ని ఓడగొడతివి. ఏదన్నా ఒక అవకాశం, ఒక్క అవకాశం నాకు చదువుతోటి సంబంధం లేకుండా నా చదువొద్దు, నా ఎక్స్‌పీరియన్స్ ఒద్దు. ఏదైనా సరే డబ్బొచ్చే పని నిజాయితీగా ఉంటే నేను జేస్తా అని జెప్పి, ఆ దేవుని పైన భారమేసి మొక్కుతున్న టైంకే ఏదో ఒక రూపంలో నేనివాళ మీరు జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జెప్తున్నా 958 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి జెప్తున్నా, మీకు ఏదో ఒక అవకాశం ఎవరి రూపంలోనో స్టేటస్ రూపంలోనా, మెసేజ్ రూపంలోనా, ఫోన్‌లనా, నీ ఫ్రెండా లేకపోతే ఆఖరికి నీ శత్రువు రూపంలోనైనా వెస్టేజ్ నీ దగ్గరకొస్తది. సో, అది మాత్రం మీరు బిలీవ్ జేయండి. మర్చిపోకండి. నేను గూడా దేవుడిని మొక్కుకున్నా. కానీ దేవుడే దిగొచ్చి తదాస్తు భక్తా నువ్వు కోరుకో ఏమిస్తానంటడా? ఎవరి రూపంలోనో ఒక రూపంలో మన ఇంటికి పంపిస్తాడు. కానీ మన దమాకేందంటే అది బిలీవ్ చెయ్యదు. నమ్మదు. నమ్మదు. మనం దానికి సెట్ అయితమా? ఇగో ఈ ఈ ఈ లాజిక్ క్వెషన్స్ అన్నీ మన మైండ్ అంతా తింటది. కానీ మళ్ళీ జెప్తున్నా మీకు వెస్టేజ్ అనే గాదు ఏ అవకాశమైనా సరే ఎవరి ద్వారా వస్తే ఒకసారి వినండి. విని ఏందో తెలుసుకోండి. మీరు జాయిన్ అవ్వడం, చెయ్యడం, చెయ్యకపోవడం తర్వాత. మేము ఆల్రెడీ దెబ్బ తిన్నాం సార్. దెబ్బ తిన్నాం గాబట్టి మీ అందరికీ ఇవాళ చెప్తున్నా, అవకాశం అనేది ఏ రూపంలో ఎక్కడికెళ్ళి మీ ఇంటికొస్తుందో తలుపు తట్టుకొని దాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అట్లా నాకు ఈ అవకాశాన్ని, ఈ వెస్టీజ్ అవకాశాన్ని నాకు తీసుకొచ్చిన మై గ్రేట్ లీడర్, చిన్నప్పటి స్కూల్ ఫ్రెండు, 15 ఇయర్స్ తర్వాత నేను గూడా భూమి మీద ఉన్నా అని జెప్పి వెతుక్కుంటూ, మా ఇల్లు వెతుక్కుంటూ, ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసుకుంటూ, మా ఇల్లు వెతుక్కుంటూ నాకు వెస్టీజ్ అవకాశాన్ని పరిచయం జేషిండు. మై గ్రేట్ లీడర్ డీయూసీడీ. ఇవాళ ఇందాక చెప్పిండు గదా! 2 తెలుగు రాష్ట్రాలు గాదు. ఇంకా ఆయన బయటికి పోయి ఇంకెంతో మందిని తీర్చిదిద్దుదామన్న మైండ్ ఆయనకుంది. ఆయన ఒక్కటే మాట సార్‌ది. నా టీమ్, నా టీమ్, నా టీమ్. నా టీమ్ గాదు. భూమి మీద ఎంతమందున్నారో వాళ్ళకి నా చాతనైనంత వరకి నేను హెల్ప్ చేసుకుంటూ ఎళ్తానన్న ఒక్క మాట నాకప్పటినుంచి తనలో ఉన్న అదే. నువ్వా? నా టీమా? నీ టీమా గాదు. ఎవరు ఆకలితోటున్నరు, ఎవరు నమ్మకంగున్నరు, ఎవరికి డబ్బు కావాలి, ఎవరు పోరాటం జేస్తున్నరు, అగో వాళ్ళందరికీ మన వంతు హెల్ప్ జేయాలి. ఇవి ఒక్కటే గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి హెల్ప్ చేసుకుంటూ ఎళ్తున్నాడు. వేరే వేరే టీమ్‌లకు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ గాకున్నా గూడా వేరే టీమ్‌లకు సార్‌ని ఇన్వైట్ జేస్తే గూడా ఎళ్లి వాళ్ళ కోసం వాళ్ళెవ్వరొక్కరు 10 మంది మారినా గూడా మనం మన వంతు ఏదో ఒక గింతనన్నా సాయం జేసినట్టుంటాం నాన్న అని జెప్పేసి ఇప్పటికి గూడా ఎళ్తున్నాడు. అట్లాంటి మన గ్రేట్ లీడరే సైదులు సారు. సో, సారొచ్చి అంటాడు గదా! బిఫోర్ వెస్టేజ్ ఎట్లుంది అంటే, వెస్టేజ్ ఒచ్చి మా ఇంటికి పరిచయం జేసినప్పుడేందంటే, సార్‌ని జూసి నేను పగటి వేషగాడనుకున్నా. ఇంకిక్కడ పొద్దుపోతలేదు. నిజంగా అసలు సైదులు సార్ ఆ రోజు మా ఇంటికొచ్చి, "అరేయ్! ఒక ఇంటర్వ్యూ ఉందిరా నీ ఎడ్యుకేషన్‌కి ఆడికొచ్చి పోరా" అనంటే, నేను అవే నా సర్టిఫికేట్‌లో ఆ రెజ్యూమ్ పెట్టుకొని అదే ఫస్ట్ మీటింగ్‌కి అటెండ్ అయ్యేదాన్ని నేను. కానీ సార్ ఆలోచన ఏందంటే, ఈమె ఇంత ఎడ్యుకేషన్ చదివింది గదా! నేను జెప్పేది ఇంటది. సార్ అట్లా నమ్మిండు నన్ను. నేను జెప్పేది వింటది. ఎట్టి పరిస్థితిలో వింటది అని జెప్పేసి వచ్చిండు. కానీ సారు రావడం ఏందంటే, ఒక నూనె డబ్బా, షాంపూ, పేస్టు, ఫ్లాక్స్ ఆయిలు ఇట్లా కొన్ని ఒక టీ పొడి అట్లా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి బెంచ్ మీద పెట్టిండు. కానీ అక్కడ పెట్టే వరకు నేనేమనుకున్నా అంటే,
ఇంత బానే ఉండే గదా! సైదులు సారు స్కూల్‌లో మంచి టాపర్ గదా! క్లాస్‌లో గూడా. ఇంతంత చదువుతున్నాడు. ఎందుకు ఇంకా ఈ లాక్‌డౌన్‌లో నా పరిస్థితి ఇట్లుందంటే తన పరిస్థితి ఎట్లుందో కొంచెం మా ఫ్యామిలీ కంటే కొంచెం మైనస్ ఫ్యామిలీ సార్ వాళ్ళది నాకు తెలిసినంత వరకి. సో, నేనున్నప్పుడు నేను జూసుకున్నదదే. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో సార్ ఉన్నాడు గదా! ఏమైంది ఇంతగనము అసలు మొత్తము బోయి సబ్బులమ్ముకునేటాయనలాగా తయారయిండు. అదే అనిపిస్తది. 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ కిరీటం నెత్తి మీద ఉన్నంక మనకు గావాల్సిందేంటి సార్? సబ్బులు, పేస్టులు షాంపూలు కనిపించే వరకు 25 ఏండ్లు చదివి సబ్బులమ్ముకుంటుండా? అనిపిస్తదా? అనిపియదా? నా మైండ్ అక్కడికెళ్ళి మీ పిల్లలు బాగున్నారా? మ్యారేజ్ చేసుకున్నావా? టీ ఇయ్యడం, టిఫిన్స్ ఇయ్యడం, స్నాక్స్ ఇయ్యడం. అసలెన్ని రోజులకొచ్చినావు? ఎవరెవరు? నా ఫ్రెండ్స్ ఏందని నేను మాట్లాడుతున్నా. సారేమో బిజినెస్‌ది ప్లాన్ ఇనరా, ఇట్లా జెయ్యిరా, ఈ ప్రొడక్ట్స్ బావుంటాయిరా, క్వాలిటీరా ఇగో ఇట్లా మాట్లాడుతుండు. కానీ నేను మాత్రం నా కండ్లకేం కనిపించినాయంటే సబ్బు, పేస్టు. ఇంత పెద్ద చదువు చదువుకొని సబ్బు పేస్టులకెళ్ళి పైసలొస్తాయి. అసలు ఈయన ఏదో సెకండరీ ఇన్‌కమ్ కోసం అమ్ముకుంటున్నట్టున్నాడు. ఇగో ఈ మైండ్ సార్ నాది. సో, నేను అదే మైండ్ తోటి ఆయన జెప్పింది ఏ ముక్క ఇనకుండా టీ స్నాక్స్ ఇచ్చి, "ఆ! సరే మంచిది" అని అన్నా. కానీ ఒక్క మాట అన్నాడు. గైనకాలజిస్ట్‌ల రిప్పులకి మేనేజర్‌ని నేను ఏపీ, తెలంగాణకి. 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. ప్రతి టాబ్లెట్ గురించి డాక్టర్ తెలవదు గానీ నాకు తెలుసు. నేను అన్నీ వాడినా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గలే. 7 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఈ కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల తగ్గింది అని అన్నాడు. ఆ ఒక్క విషయమే నాకు అర్థమైంది. ఇంకోటి ఏది అర్థం గాలే. ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయిల్ ఎనక సైడ్ తిప్పి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎక్కడ దొరుకుతలేవు నంబర్ 1. 4 కిలోల గింజలకి లీటర్ ఆయిలు. నంబర్ 2 అసలు పంట లేదు. ఆయిల్ ఎట్లొస్తుందో ఒక్కసారి ఆలోచన జేసుకో అనన్నాడు. నాకదంతా పక్కకు పెట్టు. నాకు 4 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. వంట జేసుకుంటూ చల్ల చెమటలొచ్చి నేను కింద పడిపోతా. విపరీతమైన పెయినొస్తది నాకు చెస్ట్ దగ్గర. నీకు తగ్గింది అని అంటున్నావు గదా! నువ్వు మా ఊరాయనవే. నాకు తగ్గకుంటే అప్పుడు నీ పని జెప్తా. ఇట్లా నా మనసులో అనుకోని నిజంగా ఆధార్ కార్డ్ తోటి జాయిన్ గానంటే గూడా ఆధార్ కార్డా? అసలు మా సార్‌నయితే ఎందుకు ఆయనకు ఆధార్ కార్డ్ ఇయ్యడము? ఏదో 15 సంవత్సరాల క్రితం చదువుకొని పోయినాయన ఆధార్ కార్డ్ అడగంగానే ఇస్తావా? ఏదడిగితే అది ఇస్తావా అనంటే, "ఏం గాదు ఇయ్యు" అనన్నాడు. ఇయ్యు గాదు నాకైతే తెలవదు. లోపలుండి ఒకటే మాట చెప్పిన. "నాకైతే తెలవదు. ఆధార్ కార్డ్ పోతే మరి నీ ఇష్టం" అనన్నా. అని ఆ డౌట్ తోటి ఆధార్ కార్డ్ నేను నిజంగా ఆ రోజు గూడా ఆధార్ కార్డ్ ఇయ్యకపోతే నా బతికి ఇయాల జీరోనే సార్. నేను నా ఫ్రెండ్ రావడం, మా సారయితే రియల్లీ ఆ రోజు ఆధార్ కార్డ్ నా చేతిలోకెళ్ళి గుంజుకొని పోయి ఇచ్చేసిండు. నా మేమిద్దరం ఒకే ఊరు. పుట్టినిల్లు ఒకటే ఊరు. ఆ నమ్మకం నాకు లేకుండా మా హస్బెండ్ మీదకొచ్చి తీసుకెళ్ళి ఆధార్ కార్డ్ ఇయ్యడమే నేను చేసిన ఫస్ట్ మంచి పని. ఆధార్ కార్డ్ ఇయ్యడం, జాయిన్ అవ్వడం. నూనె డబ్బా ఇచ్చిపో అనన్నా. నేను ఇయ్యడానికి రాలే తల్లి. జస్ట్ చూపిచ్చి దీని పైన క్లారిటీ ఇయ్యడానికొచ్చినా. నీకు నచ్చితే ఉప్పల్‌లో స్టోర్ ఉంది తెచ్చుకో అనన్నాడు. సరే నేను మాత్రం నిజంగా సార్ సెకండ్ పని వర్క్ ఏం చేసిండంటే నాకున్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. నేను గూడా టాబ్లెట్స్ వాడినా. ఆయుర్వేదిక్ వాడినా, అలోపతి వాడినా, హోమియోపతి వాడినా. ఇంట్ల ఎన్ని రెమెడీస్ జేసుకోమంటే అన్ని రెమెడీస్ జేసుకొని వాడుకున్నా గాని నాకు తగ్గలే. కుకింగ్ ఆయిల్ లాస్ట్ ఫైనల్ ఇగ నాకు. వాడితే తగ్గుతది అనన్నాడు. తగ్గకుంటే రిటర్న్ చేయమన్నాడు. నేను కొంచెం చదువుకున్నా కాబట్టి దాని ఎనకాల గూడా చదువుకున్నా. 100% గ్యారంటీ ప్రొడక్ట్. నాట్ సాటిస్ఫాక్షనా రిటర్న్ ద ప్రొడక్ట్ అని రాసుంది. ఇంకేంది ఇంత మంచిదున్నప్పుడు వాడాలి. నచ్చకుంటే రిటర్న్ ఇయ్యాలి. అగో అట్లా ఫిక్స్ అయ్యి నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ప్రొడక్ట్ తీసుకున్నా. ఎంత తీసుకున్నా అంటే నాకు 8, 900 ఖర్చయినాయి. టీ పొడి, ఆయిలు, ఒక పేస్ట్, ఒక షాంపూ. నాకొక 4, 5 రకాల ప్రొడక్ట్సే చెప్పిండు. నేను ఆ 4, 5 రకాలు నాకు నచ్చినయి నేనెళ్లి స్టోర్‌కెళ్ళి తీసుకొనొచ్చిన. తీసుకొనొచ్చి ఏం చేయాలి? నేనే వాడుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నాకుంది కాబట్టి నేను వాడాలి. అని జెప్పి ఫస్ట్ కుకింగ్ ఆయిల్ ఓపెన్ జేసి నేను కుకింగ్ ఆయిల్ వాడడం స్టార్ట్ జేసినా. కుకింగ్ ఆయిల్ వాడడం స్టార్ట్ జేస్తే నిజంగా చెప్తున్నా ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్టే. బట్ నేను తెచ్చిన ఆయిల్ మా అత్తయ్య గూడా Recording in progress. నేను తెచ్చిన ఆయిల్ మా అత్తయ్య గూడా వాడలేదు. ఎందుకంటే డౌట్‌గా జూషింది. ఇదేమో చిక్కగుంది. ఆయిల్ ఏంది అని అంటే గూడా చెప్పలే. కానీ తీసుకొని నేను వాడడం జూషి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాదు. 15 డేస్‌లోనే నాకు ఛాతీలో నొప్పి తగ్గిపోయింది. మంట లేదు. ఏం లేదు. అది జూసిన మా అత్తయ్య నీ పెయిన్స్‌కి మోకాళ్ళ నొప్పులకు వాడిచ్చిన. తనకి మోకాళ్ళ నొప్పులకు వాడిస్తే షుగర్ గూడా కంట్రోల్ అయింది. టీ పొడి, కుకింగ్ ఆయిలు, నీ పెయిన్స్‌కి, మోకాళ్ళ నొప్పులకి. ఆ 3 వాడించడం వల్ల షుగరు, నీ పెయిన్స్ 2 తగ్గిపోయినాయి. ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మా హస్బెండ్‌కి బీపీ కంట్రోల్ అయింది. పిల్లలకి హాస్పిటల్‌కెళ్ళట్లేరు. లేదంటే వారంలా.
మండే ఈయనని తీసుకపోతే సాటర్‌డే మా పాపని తీసుకోవాలి. ఖచ్చితంగా వారంలో ఒకరికి తీసుకొనెళ్ళాలి. కానీ వాళ్ళు గూడా హ్యాపీగున్నారు. నెక్స్ట్ మామయ్యకి గూడా బీపీ కంట్రోల్ అయింది. ఇదేంది ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటుంటే హెల్త్ రావడం ఏంది? అని జెప్పేసి ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఏమేమున్నాయి కనుక్కొని నిజంగా జెప్తున్నా నేను ప్రొడక్ట్స్ అయితే సైదులు సార్‌ని ఇంటికి పిలిపించి కొన్ని రోజులు గూడా తెప్పించుకున్నా. మీకు గూడా మీకున్న ప్రతి లీడర్ గూడా మీ అండర్‌లో మీ టీమ్‌కి మీరు మరీ ఫోన్‌లు చేసి, ఇగో నేను ఈడున్న పలానా దగ్గర నాకు దూరం ఉంది స్టోర్. పక్కకున్న కిలోమీటర్ ఉన్నా సరే, దూరం ఉంది ఈ ప్రొడక్ట్ ఇచ్చిపోండి. అంటరా అనరా? సో, అట్లా నేను ఒకసారి మామయ్య విషయంలో సీసాల కాఫీ వస్తుండే. ఆ కాఫీ తాగితే బావుంటది నాన్న అనంటే, మామయ్య సిట్యుయేషన్‌ని జూసి, ఆ కాఫీ గూడా సారే తెచ్చిచ్చిండు. సో, అట్లా కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చిస్తే, ఏదో సైదులు సార్ కోసం వాడుకోవాలి. నాకు హెల్తొచ్చింది. నాకు నచ్చినయి నేను వాడుకుంటా. ఇంగో ఇంతే. కానీ ఏ ఒక్క రోజు గూడా ఎనకకు జరగకుండా 8 నెలలు నన్ను ఫాలో అప్ జేషిండు. 8 నెలలు నేను ఫాలో అప్ జేషిండు. ప్రతి నెల మీటింగ్‌కి రారా, ఎంజాల్‌ల మీటింగుందిరా. అప్పుడు ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌లు గాబట్టి, నెలకో, 2 నెలలకో, వారానికి, నెలకి 2 లేదా 3 మీటింగ్స్ అవుతుండే. ఆ 2, 3 మీటింగ్స్‌కి ఎంత బతిమిలాడేటోడంటే అంత బతిమిలాడేటోడు. నా మైండ్ ఏందంటే, తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రాంగానే ఆయమ్మకి జెప్తారు గదా! అమ్మ మీ మన్మడో, మన్మరాలో పుడతారు ఆపరేషన్ థియేటర్‌కి తీసుకుపోయిర్రు. నూనె డబ్బా, సబ్బు తీసుకురా. అక్కడి నుంచి ఇప్పటి వరకి మనమందరం జాయిన్ అయినాం. సో, మనమందరం జాయిన్ అయినాం. జాయిన్ అయినంక మనందరం వాడుతున్నాం గదా! మనకు డబ్బులొచ్చినాయా కిరాణం షాపులల్ల? ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చిండా? నెక్స్ట్ మనీ రిటర్న్ రాలే. మన పిల్లలు పోతే గూడా ఒక్క రూపాయి చాక్లేట్ రిటర్న్ ఇయ్యడు. ఇండ్ల ఎట్లొస్తది? అగో ఆ డౌటు నాకు చాలా ఉండి నేను నెగ్లెక్ట్ జేషిన. తర్వాత మా మామయ్య స్కూటీ స్కిడ్ అయ్యి కింద పడినప్పుడు మొత్తం కండ్లకు 2 కళ్ళు ఆపరేషన్ అయినాయి. 80% ఇన్ఫెక్షన్ వచ్చింది. 80% ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్లు ఎల్‌బి ప్రసాద్, సొలీస్ చూపెట్టినాం. ఈసీఎల్ దగ్గర 2, 3 రకాల హాస్పిటల్స్ తీసుకెళ్ళినాం. ఆయుర్వేదం దగ్గర తీసుకెళ్ళినాం. అస్సలు పని చేయలే. లాస్ట్‌కి ఎల్‌బి ప్రసాద్ హాస్పిటల్ తీసుకెళ్తే 2 కళ్ళు డ్యామేజ్ అయినాయి. సో, 2 కళ్ళు డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన కళ్ళకి మళ్ళీ మనం ఏం చేయలేము అని 80% ఇన్ఫెక్షన్ వచ్చినాయంటే, నేను మా మామయ్యకి హై సపోర్ట్, స్పిరులినా, క్రిల్ ఆయిల్ ఈ 3 4 నెలలు వాడిస్తే 80% ఉన్న ఇన్ఫెక్షన్ జీరోకొచ్చింది. మా ఇంట్లో వచ్చిన మేజర్ రిజల్ట్ అది. ఇంగ నా మెంటల్‌గా నేనేం ఫిక్స్ అయ్యానంటే, నేను వెస్టేజ్‌లో బిజినెస్ జెయ్య. కానీ బతికున్నన్ని రోజులు నేను ప్రొడక్ట్స్ వాడుకుంటా అని జెప్పి మెంటల్‌గా డిసైడ్ అయ్యి ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా. ఎవ్రీ మంత్ 6, 7, 8 వేల ప్రొడక్ట్స్ నేను సప్లిమెంట్స్ ఇంట్లో గ్రోసరీస్‌కి వాడుకునేదాన్ని. సో, అట్లా వాడుకుంటూ 8 నెలల తర్వాత నేను జెప్తే ఇంటలేదు. పెద్ద మొండిది అని జెప్పేసి మా హస్బెండ్‌కి సైదులు సార్ జెప్పిండు. "సర్వశ్రీని ఈరోజు ఎంజాల్‌లో మీటింగ్ ఉంది. ఒక్క మీటింగ్‌కి అటెండ్ జేయండి. తర్వాత తనిష్టం. మీటింగ్‌కి రమ్మని జెప్పండి. నచ్చితే యేసుకుంటది. ఆమెకు నచ్చినాయి గాబట్టి ప్రొడక్ట్స్ వాడిపిస్తుంది అందరితోటి. నచ్చకుంటే సార్ గోపికృష్ణ సార్ ఎవరికో డౌట్ ఉందంట. నా టెస్టిమోనీ అయిపోంగానే నేను వాళ్ళ డౌట్ మొత్తం క్లియర్ జేస్తాను. నన్ను మాట్లాడనియ్యండి. మధ్యలో మీరు డౌట్ అని జెప్పేస్తే గాదు గదా! నేను గూడా మెసేజ్ పెట్టినా. సార్ డోంట్ డిస్టర్బ్ సార్ మీరు ప్లీజ్ అట్లా ఎవరు మెసేజ్ పెట్టొద్దు. ఒక్కరి గురించి డౌట్ గాదు గదా సార్. రిజ్యూమ్ అయిపోయినాక నవ్యశ్రీ హ్యాండిల్ చేయండి. నవ్యశ్రీ నీకు డౌట్ ఉంది గదా! నేను మాట్లాడతా తల్లి. నీతోటి ఎండింగ్ వరకు నేను మాట్లాడతా. మధ్యలో చాలా మంది ఉన్నారు గదా! 88 పీపుల్స్ ఉన్నారు గాబట్టి కొంచెం వాళ్ళ కోసం. సో డిస్టర్బ్ మేడం ప్లీజ్. ఆ! చాలా మంది డిస్టర్బ్ అవుతారు. నేను ముందు నేను డిస్టర్బ్ అవుతాను. సో, మా మామయ్యకి మంచి ఒక్కసారి మా సార్ తోటి ఒక్క మీటింగ్‌కి రా. ఏందో తెలుసుకో అని జెప్పి మా సార్‌కి జెప్తే గూడా ఇగ లాస్ట్‌కు భర్త జెప్తే ఇనాలి. ఇగ ఇనకపోతే బాగోదు. ఆయనకు గూడా ఇంట్లో ఒకటే ప్రామిస్ జేషిన. నేను సబ్బుల కంపెనీలో జెయ్యను. మా నాన్న నన్ను కష్టపడి చదివిపిచ్చిండు. మా నాన్నకి నేను గవర్నమెంట్ జాబ్ తెస్తా నాన్న. నీకు నేను సపోర్ట్‌గుంటా అని మా నాన్నకి జెప్పిన నేను. పెండ్లయ్యి 7 సంవత్సరాలయితుంది. 7 సంవత్సరాలయితుంది. మా నాన్నకి ఇప్పటికి గూడా నేను సపోర్ట్ లేదు. నేను జాబ్ గొట్టాలి. మా నాన్నకి సపోర్ట్ జేయాలి. ఈ మధ్యలో వీళ్ళందరొచ్చి సబ్బుల కంపెనీలో జెయి, ఆ కంపెనీలో, ఈ కంపెనీలో అంటే నా మెంటాలిటీ అంత చీప్‌గా గాదు. నేను మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ గొట్టి మా నాన్నకి ఇంకెక్కువేండ్లు ఉంటారా? ఉండరు. నేనెప్పుడు పోతానో, మా నాన్న ఎప్పుడు పోతాడో తెలవదు. కానీ మా నాన్నకి మాత్రం నేనొక మంచి బిడ్డగా పేరు తెచ్చుకోవాలి. ఇప్పటి వరకి నేను ఒక్క రూపాయి ఇయ్యలే. వాళ్ళిప్పుడు మైనస్‌లో ఉన్నారు. నా వంతు సాయం నేను జేయాలంటే ఇప్పుడు నేను సబ్బుల కంపెనీలో జాయిన్ గాను. నంబర్ 1.
ఆడికొచ్చినంక నేను ఇన్నంక నువ్వు చెయ్యి అని నన్ను ఫోర్స్ చేయొద్దు. నీ కోసం నేనొస్తా అని చెప్పి ప్రామిస్ జేసి ఎంజాల్ మీటింగ్‌లో 30 మంది కేవలం 30 మందున్న మీటింగ్‌లో నేను అటెండ్ అయినా. నా బ్రెయిన్‌లోనే అసలు లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జాబ్ నా పర్పస్. గట్టిగా కూర్చుండిపోయింది. 18 గంటలు రూమ్ లాక్‌డౌన్ చేసుకొని చదువుకున్నా సార్ నేను. 18 గంటలు ఎగ్జామ్ మూమెంట్‌లో. ఒకసారి మీరు ఆలోచించండి. 18 గంటలు ఎడ్యుకేషన్ పైన గ్రిప్ పెట్టిన దాన్ని సబ్ల కంపెనీకి రమ్మంటే వస్తనా? మైండ్ ఇనక డోర్ దగ్గర చైరేసుకొని కూర్చుంటే, మన మీటింగ్‌లు ఎట్లా జరుగుతాయి? ఫస్ట్ ఎవరైతే ఇన్‌కమ్ హోల్డర్స్ వస్తారో వాళ్ళని పిలుస్తారు. అవునా? కాదా? సో, నాకు గూడా అట్లనే ఇన్‌కమ్ హోల్డర్స్‌నే పిలిషిర్రు. పిలిస్తే నాకక్కడ కనెక్ట్ అయింది నలుగురు లీడర్లు. ఆ నలుగురు లీడర్‌లలో మన గ్రేట్ లీడర్ బీబీ మేడం. స్కూల్ ఆయ. నేను టీచర్‌ని. ఆమె ఆయ. నేను ఒకవేళ నేను తెలుగు టీచర్‌ని కాబట్టి వాళ్ళకి జీతాలు గూడా నాతోటి ఇప్పించేటోళ్ళు. జర అర్థమైతదమ్మా నువ్వు అర్థమయ్యేటట్టు ఇయ్యి అని. అట్లాంటి ఆయమ్మ 15 ఏండ్లు చేస్తే 8,000 జీతం అక్కడ స్కూల్‌ల. లాక్‌డౌన్‌లో నాకు తెలవకుండానే నేను బ్రాంచ్ డైరెక్టర్ 7,000 తీసుకున్నా. ఇట్లనే వర్క్ చేసుకుంటూ ఇప్పుడు 36,000 తీసుకుంటున్నా అని చెప్పింది. అర్చనక్క హౌస్ వైఫ్. ఆమె 26,000 చెప్పింది. అర్చన మేడం. ఆమె తర్వాత జ్యోతి మేడం అప్పుడప్పుడు స్టార్టింగ్ ఆమెకు గూడా. వీళ్ళెవ్వరు గాదు. ఆయమ్మ నేనిచ్చే జీతంకే ఆమె 5,000 4,000 అయినా ఆమెది పెద్ద స్కూల్ కాబట్టి 8,000 కానీ వెస్టేజ్‌లో 36,000 ఎట్లొస్తాయి? నాకు స్టేట్‌మెంట్ గావాలి మేడం అంటే, బీబీ మేడం బ్యాగ్‌లోకెళ్ళి ఎస్‌బీఐ స్టేట్‌మెంట్ తీసి నాకిచ్చింది. ఆమె ఇచ్చింది. కానీ నాకేమనిపించింది తెలుసా? తీసి మొఖాన కొట్టింది. చూసుకో మేడం అన్నట్టు. తీసి చూస్తే 9దో తారీఖు చెక్ బోనస్ రావడం, 10దో తారీఖు అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం. అట్లా ఆమెకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను జూషిన. నెక్స్ట్ విజయ మేడం. విజయ మేడం వచ్చి నేను 1,00,000 తీసుకుంటున్నా. నేను 1 ఇయర్ అవుతుంది నిలబడి. బట్టల లిక్విడ్ వాడినా ఆమెకు ప్రొనౌన్ గూడా అసల చెప్పడానికి గూడా వస్తలేదు. ఈ మాటలు రానోళ్ళకు ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్‌కి 1,00,000 ఏడికెళ్ళొస్తాయి? ఈమె చదవలే, ఆమె చదవలే. వీళ్ళు చదువుకున్నోళ్ళకి ఏదో ఒకటి 5,000, 10,000 ఇచ్చేసి స్టేజ్‌ల మీద చెప్పమంటుర్రు. అనిపియదా? అగో నేను నా మైండే నెగెటివ్ తోటి కూర్చున్నా నాకట్లనే అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చిన ఇద్దరు లీడర్ నా టాప్ అప్లైనర్ సూపర్ అప్లైనర్స్ బాలం శ్రీను సార్ వచ్చేసి, "అరె! నేను 7.5 సంవత్సరాలు చేస్తే 42,000 జీతం రా. జస్ట్ నేను వెస్టేజ్‌లో నేను చేస్తున్న పార్ట్ టైమ్‌గా చేస్తున్న 69,000 నేను గవర్నమెంట్ జాబ్‌కి గూడా రిజైన్ చేస్తున్నా. ఇగో రిజైన్ లెటర్" అని చెప్పిండు. పాండు సారు నేనసలు వెస్టేజ్‌లో జాయిన్ అవ్వడమే నేను గవర్నమెంట్ కండక్టర్ జాబ్‌ని వదిలేసి చేసిన. జస్ట్ నాది 6 మంత్స్. షిఫ్ట్ కార్ తీసుకున్నా. బయటుంది రెడ్ కలర్‌ది. ఇప్పుడు పర్ మంత్లీ 1,00,000 అని అన్నాడు. షిఫ్ట్ కారు బయటుంది అని అన్నాడు గదా! ఎవ్వరు జూడరు. నిజం జెప్తున్నా అనుకుంటారు. కానీ నా బ్రెయిన్ ఒప్పుకోక కిటికీలకెళ్ళి తొంగి జూస్తే బయటికెళ్ళి బండి నంబర్‌తో సహా జెప్పిండు సారు. షిఫ్ట్ కార్ జూషినా. గవర్నమెంట్ జాబులు బంద్ జేసి ఉత్తగా రారు. నేను ఇంత ఎడ్యుకేషన్ జేసి హోమ్ గార్డ్ జాబ్ వస్తే చాలని నేను అనుకున్నదాన్ని. హోమ్ గార్డ్ కంటే పెద్ద జాబ్ కండక్టర్. అంతకంటే కొంచెం పెద్ద జాబ్ పంచాయతీ సెక్రటరీ. ఈ ఇద్దరు జాబులు వదిలేసి ఇంట్లోకి రావడం ఏంది? అసలేందసలిది? గవర్నమెంట్ జాబులు బంద్ జేసినోళ్ళకి 1,00,000 హౌస్ వైఫ్‌కి 1,00,000 ఆయమ్మకి 36,000 వచ్చినాయి. పర్లేదు. ఆమె గూడా ఏంది నేను ఈ డిసెంబర్ 6 మంత్స్‌లో నేను 1,00,000 కొడతా అని జెప్పి ఆమె ఛాలెంజ్ జేస్తుంది. ఏంది ఈ కంపెనీ ఏమన్నా సబ్బులు వంచుతుందా? సబ్బుల కంపెనీల పైసలు వంచుతుర్రా? డౌటొస్తదా? కాదా? డౌటొచ్చి నాకిప్పుడు 3,00,000 అప్పుంది. నేను చదువుకున్నా. నాకు 20,000 జీతం. మళ్ళీ నాకు స్కూల్లో నుంచి ఫోనొచ్చింది. 25,000కి నాకు సాలరీ ఇస్తామన్నారు. స్కూల్‌లోచ్చి నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవ్వు అని జెప్పేసి నాకు స్కూల్ నుండి ఫోనొచ్చింది. మా సార్‌కి వాళ్ళ జాబ్ నుంచి వాళ్ళకి కాలొచ్చింది. మేమిద్దరం మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయితే మా పే స్కేల్ ఇద్దరిదొచ్చేసి 60,000 జీతం. బట్ ఆయమ్మలాగా 1,00,000 గొట్టలేను. విజయ మేడం దగ్గర 2,00,000కెళ్తా అని జెప్పింది. ఆమెది గొట్టలేను. పాండన్న లెక్క 1,00,000 గొట్టలేను. సీను సార్ లెక్క 1,00,000 గొట్టలేను. అదే నేను జాబ్ జేషినా, గవర్నమెంట్ జాబులొదిలేసొచ్చిర్రు. నేను గవర్నమెంట్ జాబ్ బోయినా, నాకు 1,00,000 రావాలంటే నాకొక 10-20 సంవత్సరాలు మళ్ళీ అక్కడ పడతది. కానీ ఇక్కడ 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000 ఎంఎస్ఆర్ సార్ ఊత పదం. ఎంఎస్ఆర్ సార్ ప్లాన్ జెప్పిండు బోర్డ్ పైన. అసలు కంపెనీ ఏంది? కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి? కంపెనీలో డబ్బులెట్లొస్తాయి? క్లియర్ కట్‌గా తను నిలబడ్డ 3 సంవత్సరాల్లో ఆయనకొచ్చిన ఫస్ట్ ఇన్‌కమ్ నుంచి 3 సంవత్సరాల పే స్కేల్‌ని బోర్డ్ మీద ప్రతి ఒక్క రూ. 1 రూపీతో సహా ఆయన గీసి
రాసి నా 3 సంవత్సరాల ఇన్‌కమ్ 2,79,000 అని చెప్పిండు. ఇంకా నా 25 సంవత్సరాల ఎడ్యుకేషన్ మొత్తం కిరీటం ఉండే గదా! చదువుల కిరీటం. అది తీసి టపక్కున కింద పడ్డట్టు, కుండ వలగినట్టు వలిగిపోయింది. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ అవసరం లేదు. 3,00,000 అప్పు పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. వడ్డీకి చక్ర వడ్డే ఇస్తున్నారు. నేనిప్పుడు నా అప్పు చేంజ్ జేసుకోవాలి. నేను టీచర్‌నే. కానీ నా పిల్లలు చదువుకునే ఎడ్యుకేషన్ ఏందంటే చిన్న స్కూలు. 10, 15 వేల స్కూల్‌లో నేను సెమిస్టర్ లాగా ఫీజులు కట్టకుండా నెల జీతం మా ఇద్దరి నెల జీతం వస్తే నెలకి 2, 2 వేల చొప్పున కట్టుకొచ్చుకునేటోళ్ళం. అట్లాంటి ఎడ్యుకేషన్ నా పిల్లలకుంది. నేను టీచర్‌నే. బట్ నా పిల్లలకి నా దగ్గర డబ్బు సరిపోక వాళ్ళకి మామూలు స్కూల్‌లో ఏసిన. మా హస్బెండ్ బండి నడిపితే ఎనకాలంగా పొగొస్తుంటుంటే ముందలకెళ్ళి ఆపి కోప్పడ్డారు. అప్పుడు నాకంత తెలివి లేదు. ఆ బండ్లు తెలవదు. ఏది తెలవదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా నేనున్నా. ఇప్పటికి అదే బండి తీసుకొని మళ్ళీ కొంచెం దాన్ని మార్చుకుండు. బండిని మార్చుకుండు తప్ప గాని ఆయన పొజిషన్ మార్చుకోలే. పొద్దున్న లేస్తే పొల్యూషన్‌కి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, తిరగాలి. ఆయన లెవెల్ పెరగలేదు. మా మామయ్య ఎస్‌ఐ రిటైర్డ్. లూనా నుంచి స్కూటీ కొన్నాడు. మాది ఏమీ మారలే. కానీ దీన్ని పట్టుకుంటే ఫస్ట్ నా అప్పు తీరుతది. నా అప్పు తీరుతది. నా పిల్లల ఎడ్యుకేషన్ చేంజ్ అయితది. నాకు లక్షొస్తే మటుకు నా లైఫ్ కూడా చేంజ్ అయితది. కానీ ఎందుకు గవర్నమెంట్ జాబులు బంద్ జేసిర్రో నాకు క్లారిటీ గావాలి. గవర్నమెంట్ జాబులు బంద్ జేసి వెస్టేజ్ వైపు ఎందుకొస్తారు? వీళ్ళది గాకుండా ఒక ఇద్దరు పేర్లు సార్ నేనివాళ మీ అందరికీ జెప్తున్నా. ఐఏఎస్ కలెక్టర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కృష్ణ కుమార్ సింగ్. నాకు ఆ రోజు ఎంఎస్ఆర్ సార్ అదే పేరు చెప్పిండు. ఇయాల మీకు అదే పేరు చెప్తున్నా. మీరు గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడనన్నా సెర్చ్ చేసుకోండి. కలెక్టర్ జాబు అన్ని జాబ్‌లల్ల కంటే అతి పెద్ద నంబర్ 1 జాబ్. కృష్ణ కుమార్ సింగ్ జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ వెస్టేజ్ చేస్తుండ్రు అని అన్నాడు. ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ నజీర్ సార్ జాబ్ రిజైన్ చేసి వెస్టేజ్ చేస్తున్నాడు అని చెప్పిండు. కానిస్టేబుల్ పురుషోత్తం దాస్ ఆయన గూడా జాబ్ రిజైన్ చేసి ప్రెజెంట్ వెస్టేజ్‌లో చేస్తున్నాడు అని అన్నాడు. కలెక్టర్ అయినా గూడా జాబ్ రిజైన్ జేషిండు అంటే ఇందులో ఏదో ఉంది. అంతకంటే పెద్దదేదో ఉంది. నేను దెలుసుకోవాలి. ఆ క్లారిటీ నాకు గావాలి అని జెప్పి 8 నెలలు నా ఎంబడి తిరిగిన సైదులు సార్‌ని నేను సైదులు సార్ దగ్గరికెళ్ళి ఒక 2 అవర్స్ కూర్చొని ఇదేందో తెలవాలి. నేనేం జేయాలో నాకు జెప్పు. నాకు గావాల్సింది నాకు నా జాబ్‌లో వచ్చే 20,000 నాకు ఇండ్లొస్తే చాలు. నాకదే గావాలి అని జెప్పి నేను క్లారిటీ తీసుకున్నా. నేను ఆ రోజే క్లారిటీ తీసుకున్నా. గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ జేస్తుంది? దేని ద్వారా అంటే హ్మ్. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కొట్టురా అనన్నాడు. కొట్టినా. 18 పేజీల గైడ్‌లైన్స్ ఉంది. నీకు చదువుకోరా. నీకు ఇంగ్లీష్ రాదు గదా! సక్కగా. నువ్వు ఎంత చదివినా గూడా ఇంగ్లీష్ నీకు అర్థం కాకుంటే తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసుకొని చదువుకోరా అని అన్నాడు. నేను 3 డేసు నిద్ర పోకుండా మొత్తం సెర్చ్ చేసిన. నా లైఫు మళ్ళీ స్కూల్‌కి రమ్మన్నారు. నాకక్కడ జీతం వేడి వేడి ఉడుకుడుకు జీతం ఇస్తారు నాకు తెలుసు. బట్ నేను చెయ్య. నేను పోను. సావో బతుకో గెలవాలి వెస్టేజ్‌లనే. నేను 1,00,000 కొట్టాలి వెస్టేజ్‌లనే. 1,00,000 కాదు ఫస్ట్ 20,000 నా జీతం రావాలి. తర్వాత 1,00,000 వైపు నేనెళ్తా. కానీ గెలిషే సస్తా అని జెప్పి ఎంఎస్ఆర్ సార్ చేతులల్ల చెయ్యేసి ప్రామిస్ సార్ నేను ఇయాల నా భర్తని, నా అత్తమామని, మా అమ్మ, నాయన ఈ ఐదుగురు కష్టం నా ఎనకాలుంది. వాళ్ళకెవ్వరికీ నేను జెప్పా. కానీ వెస్టేజే యేస్తా. వెస్టేజ్‌లోనే గెలుస్తా అని జెప్పి ఆ రోజు మాటిచ్చి నేను బయటికెళ్ళిన. నేనేమనుకున్నా అంటే నేను ఇంత పెద్ద తోపుని గదా! మస్తు చదువుకున్నా గదా! నేను చిటికేస్తే జనాలంతా నా ఎనకంగొస్తారు. నేను ఆడనే డిసైడ్ అయినా మెంటల్‌గా. డిసైడ్ అయ్యి ఏం చేసినా అంటే, మనకందరికి ఇక్కడున్న టీమ్ అందరికి చెప్తున్నా. మన అక్కచెల్లెళ్ళు, మన అన్నదమ్ముళ్ళు, మన మేనమామలు, మన మేనత్తలు ఈళ్ళొస్తారని చెప్పి ఆళ్ళొస్తారు. ఇగో ఈడ మా అక్కకి బాలేదు. మా అక్కకి ఇల్లు లేదు. ఈ అక్కొచ్చి ఇది చేసుకుంటే ఇంకా బావుంటది. ఆమెకు 1,00,000 ఒస్తది. నాకు 1,00,000 ఒస్తది. ఇగో ఇట్లా ఉరుకులాడి మా అందరికి చెప్పిన. నేనదే జెప్పిన. ఇప్పటికి నేను వెస్టేజ్‌లో 3 ఇయర్స్ అండి వర్క్ చేయబట్టి ఏ ఒక్కరు రాలే. ఏ ఒక్కరు ఐడీ ఒక్కరు గూడా లేరు. ఐడీలేసిర్రు. నా మొఖం జూసి ఏసిర్రు గానీ, ఏ ఒక్కరు రాలే. మా పెద్దక్క దగ్గరికెళ్ళి, "అక్క ఇది వెస్టేజ్ అక్క బావుంటది చెయ్యి" అనంటే, మా భర్త నేనిద్దరం ఎళ్లి జెప్తుంటే, మా హస్బెండ్ పక్కకుండు గాబట్టి నన్నేమనలే గానీ, కొయ్యకున్న బెల్టును, నా ఈపును రెండే జూషింది. బెల్ట్ తీసుకొని నిన్ను గొడితే గనక నువ్వు సక్కగయితవు. నాన్న, మీ అత్తమామ కష్టపడుతున్నారు. మీ మామయ్య ఒక పోలీసు. పోలీస్ కోడలు పోయి సబ్బులమ్ముకుంటుందనేసి ఎంత చీపు నువ్వేం మాట తీసుకొస్తవు? నీ ఎడ్యుకేషన్ ఏంది? నీ పర్పస్ ఏంది? నువ్వేంది? మొత్తం చదువుని పక్కకు పెట్టి జాబ్ ఏదో లెక్చరరో, టీచర్‌గానో ఉన్నావు. అది గూడా పక్కకు పెట్టి సబ్బుల కంపెనీలో పని జేస్తావా? అంత చీఫా? నువ్వెవరికి పుట్టింటికి, మెట్టింటికి ఏం పేరు తెద్దామనుకుంటున్నావు? నువ్వెవరు? ఇగో ఇట్లా. నీ పొజిషన్ ఏంది? నువ్వేంది? నీ బతుకేంది? అగో అక్కడికెళ్ళి ఎదిగినా సార్ నేను. అక్కడి నుంచే ఎదిగినా ఆమె జూషినప్పుడు గూడా నా భర్త లేడు గాబట్టి నన్ను కొట్టలేదేమో అనిపిచ్చింది.
తన భయం గూడా అంతే. మీటింగ్‌కొచ్చింది నేను, తెలుసుకుంది నేను. తను రాలేదో నాకు తెలవదు అంతే. మా అక్కని నేను ఈరోజు తప్పంటలేను. బట్ తెలవని రోజు నేను కొన్ని విషయాలు అసలు నేను ఎన్నడూ గూడా నేను జూమ్‌లో ఎవ్వరికి గూడా జెప్పలేదు. బట్ అందరూ నన్ను హేళన జేషిర్రు. ఎవ్వరు జాయిన్ గాలే. ఒక ప్రొడక్ట్ తీసుకోలే. ఏదో నీకు ఆధార్ కార్డ్ గావాలి గదా! ఏమైనా చేసుకోపో అని జెప్పేసి మొఖం మీద కొడితే జాయిన్ అయ్యి వాళ్ళ ఐడీల మీద ఒక్కొక్క సబ్బో, పేస్టో నేను కొనుక్కొచ్చుకునేదాన్ని. అట్లా వాళ్ళు ఇయాల కాకుంటే రేపొస్తారు, ఇయాల కాకుంటే రేపొస్తారని ఆశ. ఇప్పటికి ఎవ్వడు రాలే. సో, అట్లా నేను వాళ్ళని వదిలిపెట్టేసి బాగా బాధపడ్డా. నాకెవ్వరు సపోర్ట్ చేస్తలేరు సార్. నాకు ఫ్యామిలీ ఎవ్వరు సపోర్ట్ లేదు అని చెప్పి సైదులు సార్ తోటంటే, "నాన్న నీ ఫ్యామిలీ నువ్వు గెలిచిన రోజు నీ ఎనకంగొస్తది. బట్ నీకెవరెవరు తెలుసు? ఆళ్ళందరికి చెప్పానంటే, నాకు నా పిల్లలున్నారు. మీ అందరికి ఇద్దరు పిల్లలుంటారు. నేను టీచర్‌ని. నాకు 100 మంది పిల్లలుంటారు. ఆ పిల్లల పేరెంట్స్ రిజిస్టర్ తీసుకపోయి ఫోన్ కాల్స్ తీసుకొని అందరికి చెప్పుకుంటొచ్చిన. నా స్కూల్‌లో టీచర్స్ అందరికి చెప్పిన. నాకొచ్చిన ఒక్క లీడర్ కవిత టీచర్. ఆ కవిత టీచర్ గూడా ఎంటనే రాలేదు. 3 మంత్స్ సతాయించొచ్చిన లీడర్ ఆమె. ఆమెకు ప్రొడక్ట్ గూడా నేనే గొనిపించిన. సో, మా పేరెంట్స్‌కి నేను బోయి జెప్తుంటే, "నువ్వు మంచి టీచర్‌వి టీచర్. నిన్ను జూసి నా పిల్లల్ని గూడా నీ మీద భరోసా ఇచ్చి మేము స్కూల్‌లో వదిలిపెట్టేసొస్తాము. నువ్వు స్కూల్ మానేసి బయటేంది ఈ చీఫ్‌గా సబ్ల కంపెనీలు ఎందుకు జేస్తున్నావు? మా అపార్ట్‌మెంట్‌లో పిల్లలున్నారు. ట్యూషన్ జెప్పుకో ఒక 5,000 ఒస్తాయి. మా దగ్గర 5,000 మా దగ్గర 5,000 ఒస్తాయి. నీ బతికేంది? నువ్వేంది? నువ్విట్లా." మొత్తం రిటనే. ఇది గాదు నా ఫ్రెండు. గుండెకాయ ఇస్తామంటారు గదా! అందరూ. నీ ఫ్రెండు నీకేం గావాలంటే నేనున్నాను అని జెప్పి. అగో ఆమె దగ్గరికి నేను కవిత టీచర్ కలిసి చెప్పుదామని బోతే మొఖం మీద డోరేసేసింది. ఎందుకే ఊరంతానంటే సబ్బులు పట్టుకొనేమో తిరుగుతున్నావంట గదా! గ్రూప్‌లల్ల మెసేజ్‌లు గూడా ఒస్తున్నాయి. సర్వశ్రీ సబ్బుల కంపెనీలో పనిజేస్తుంది. సబ్బులు అమ్ముకుంటుంది ఇల్లిల్లు తిరిగి అని. నువ్వు ఇల్లిల్లు తిరిగి, ఊరూరు తిరిగి కరోనా అంటించుకొని మా ఇంటికొచ్చి మా ఇంట్లోళ్ళకి అంటిస్తావా? నా బెస్ట్ ఫ్రెండు. మొఖం మీద డోరేసింది. ఆ రోజైతే నేను కవిత టీచర్ ఎవ్వరికీ జెప్పలేక ఇంట్లోకొచ్చి ఇద్దరం గలిసి బాగా ఏడ్చినాం. ఏడ్చినాం గానీ, మాకు మాత్రం ఎప్పుడు గూడా అట్లయినప్పుడల్లా మా ఎనకాల ఉంటూ మాకు ధైర్యం జెప్పిన సైదులు సారు, ఎంఎస్ సారు ఇద్దరే. మీటింగ్‌లకి పోతే బీబీ మేడంకి ఎవరికీ రాలే సార్ ఇవి. ఏ టాప్ లీడర్ అన్నా తీసుకోండి. మీరు మాకు లక్షాన ఒకటే ఒక లక్ష. లక్షొచ్చింది గెలిషిర్రు. లక్షొచ్చింది గెలిషిర్రంటుర్రు గానీ, లక్ష ఎనకాల ఎన్ని కష్టాలున్నాయో అడగండి. మీ అందరికి గూడా లక్ష గావాలా? వద్దా? కారు గావాలా? వద్దా? అందరికి గావాలి గదా! మీ ప్రతి ఒక్క లీడరు, మేడం నువ్వు 1,00,000 తీసుకోవడానికి నువ్వు పడ్డ కష్టాలేంది? అగో అదడగండి. అదడుగుతే ప్రతి ఒక్క లీడర్ జెప్తాడు. మేము పడ్డయి మీకు జెప్పేటి కష్టాలు ఈ రోజు గాదు సార్. కరెక్ట్ 3 జూమ్‌లు 3 రోజులు పెట్టినా గూడా మా కష్టాలు మీకు సరిపోవు చెప్పనీక. మేము జెప్పేటివి జస్ట్ మెయిన్ పాయింట్స్ మాకు తగిలినయి మెయిను. ఇగో అట్లాంటివి 1,00,000 తగిలినయి. సో, మా హస్బెండ్ నన్ను డ్రాప్ జేస్తే తను డ్యూటీకెళ్ళి నన్ను సార్ తోటి డ్రాప్ జేస్తే నేను, సారెళ్ళడము, మా సారెళ్ళడం, అట్లా ఊర్లు తిరగడము. ఒకసారయితే కుక్క అడ్డొచ్చి కింద పడి చేతులు మొత్తం చెక్కలయినయి. రక్తం వస్తుంటే గూడా ఆమన్గల్ మీటింగుంటే సైదులు సార్‌ని ఒక బ్యాండేజ్ ఇప్పియండి సార్ అనంటే, "ఆ! సరే నాన్న ఇప్పిస్తానన్నాడు." తను మీటింగ్ మీద మొత్తం ఆయన ఫోకస్ అంతా మీటింగ్. ఆడికి రాంగానే స్టేజ్‌కి దిగంగానే ఖతం డైరెక్ట్ పోయిండు మీటింగ్ జేషిండు. నెక్స్ట్ నన్ను పిలిషిర్రు మాట్లాడమని. కానీ నా చేతికి రక్తం గారుతుంటుంటే చీర కొంగుంటది గదా! ఆ కొంగు ఆ చేతికి జుట్టుకొని మీటింగ్ జేషి, మీటింగ్ మాట్లాడి మళ్ళీ దాని తర్వాత 2 హోమ్ మీటింగ్‌లు చేసుకొని నైట్ నేను ఇంటికొస్తే చెయ్యి ఇంతలా వాషింది. ఆ రోజు మా హస్బెండ్ జూషి నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చినా సరే, మళ్ళీ నెక్స్ట్ డే మేము మీటింగ్‌కెళ్ళినాం. అగో అంత కష్టాలు పడ్డాం సార్. లక్షొచ్చిన ప్రతి లీడర్‌ని అడగండి. మీకు లక్ష ఎట్లొచ్చింది? ఈజీగొచ్చిందా? మీరెన్ని కష్టాలు పడ్డారు? అగో అన్ని కష్టాలు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. మేము పడ్డ దాంట్లో ఒక 50% మీరు ఫేస్ జేయండి. మీకు లక్ష ఎట్లా రాదో మేమే అడుగుతాం. మమ్మల్ని అడగండి. ఎవ్వరు ఇప్పుడు అంత ఈజీగా పడట్లేరు. అంత ఈజీగా అవసరమే లేదు. ఎందుకంటే ఒక్క మీటింగ్ పెడితే 10 మంది లీడర్‌లము ఐదుగురిని కూర్చోబెట్టుకునేటోళ్ళం. బతిమిలాడి. ఇప్పుడు ఏ హాల్ సరిపోతలేదు. ఏ స్టోర్ సరిపోతలేదు. ఇండిపెండెంట్‌గా మన మనీషా ఉంది గదా! మనీషా పోస్టర్ ఏస్తే ఆ హాల్ నిండుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. అగో అట్లాంటి కష్టాలు మేము ఎదుర్కొన్నాం. మీ అందరికీ నేను చెప్పేదదే. మీకు ఎంతమంది ఛీ! పో లేదు అని అన్నప్పుడల్లా మా కసి మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు, సెమినార్‌లు, వెబినార్‌లు, బూట్ క్యాంప్. ఈ 5 బాగా మేము ప్రెజెంట్ అయ్యి మేము గెలిషినయి ఇవ్వే. మేము జేషినయి గూడా ఇవ్వే. ఎవ్వరొచ్చినా, రాకున్నా మేమెళ్లి యేసుకున్నయే ఇవి. 2.5 సంవత్సరాలు నా పాప. నేను పాలిచ్చే తల్లిని. గుంటూరులో సుబ్బయ్య శెట్టి సార్ నిన్నొచ్చిర్రు గదా! ఆ సార్ అక్కడికొస్తున్నాడు. బూట్ క్యాంపు అని జెప్పేసనంటే మా పాపను, బాబును ఏడ్చే పిల్లల్ని వదిలిపెట్టి నేను మా సార్ టికెట్ బుక్ జేసుకొని 3 రోజులు 3 డేసు
2 డేస్ జర్నీ చేసి 3 రోజులు ఆడుండి, నేను ఆ ట్రైనింగ్ ఇనేసొచ్చిన తర్వాత, ఇంకా నాకు సపోర్ట్ పెరిగి, గెలిస్తే ఇంకా గట్టిగా గెలవాలని జెప్పేసి ఆ ట్రైనింగే నాకు నేర్పించింది. అట్లాంటి బూట్ క్యాంప్‌కి నేను ఏ రోజు అబ్సెంట్ అవ్వకుండా ఎళ్తాను. సో, అట్లా నాకు ఆ బూట్ క్యాంప్‌లో చాలా ట్రైనింగ్స్ దూరం ఉండని చాలా మంది రారిప్పుడు. నేను మీకు గూడా జెప్తున్నా ప్రతి బూట్ క్యాంప్‌ని యూజ్ జేసుకోండి. సెమినార్‌లను, వెబినార్‌లను ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఏదైనా సరే నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా ఏదైనా సరే, నీకేదన్నా డిసీజొస్తే పలానా గుంటూరు దగ్గర నీకు ట్రీట్‌మెంట్ ఉందంటే ఎళ్తావా? ఎళ్ళవా? నీకేదన్నా జాబ్ ఉంది. నువ్వు చదువుకున్న అమ్మాయివే అయితే నీకక్కడ ఇంటర్వ్యూ ఉంది. అక్కడికెళ్ళాలి అని అంటే ఎళ్తావా? ఎళ్ళవా? నీకిప్పుడు స్టిల్ నౌ పాస్‌పోర్ట్ ఉంది. నీకు వెరిఫికేషన్‌కి నిజామాబాద్ ఎళ్ళాలని నీకు టైమ్ ఇస్తాడు ఆ రోజు. ఖచ్చితంగా ఎళ్తావా? ఎళ్ళవా? ఎన్ని పనులున్నా ఏం జేసినా నువ్వెళ్తావు. మరి మీ అప్లైనర్స్ గూడా నేను మళ్ళీ చెప్తున్నా. మీ అప్లైనర్స్ గూడా మీకు మీటింగ్స్ ఉన్నాయి. ట్రైనింగ్స్ ఉన్నాయి. సెమినార్‌లున్నయి. బూట్ క్యాంప్‌లున్నయి. ట్రైనింగ్‌లున్నయి అంటే ఆలోచన జేసి వెళ్ళండి. మీకక్కడనే మీ లైఫ్ చేంజ్ అయితది. సో, నేనట్లెళ్ళిన. నా ఫస్ట్ ట్రిప్ గుంటూరు. నేనక్కడికెళ్ళిన. సో, ఇట్లా నేనందరికీ చెప్పుకుంటూ ఎళ్ళిన. ఇలా డబ్బులొస్తాయి అంటే ఎవ్వరు గూడా నన్నంత చీప్‌గా తీసి పడేసిర్రు. నీదేంది? నీ బతికేందని మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. కానీ నేనప్పుడేం జేసినా అంటే ప్రొడక్ట్ అవేర్‌నెస్ ఇవ్వడం స్టార్ట్ జేసినా. ఫ్లోర్ క్లీనర్ ఏంది? సబ్బ్ ఏంది? పేస్ట్ ఏంది? అట్లయితే నా కోసం కొనేవాళ్ళు కొంతమందొచ్చిర్రు. దాంతోటి నాకు ఫస్ట్ ఇన్‌కమ్ 14,000 వచ్చింది. 14,000 ఇన్‌కమ్ రాంగానే నా బోనస్‌ని, నా స్టేట్‌మెంట్‌ని 2 తీసి నా స్టేటస్‌లో పెట్టుకున్న. కొంతమంది ఫ్రెండ్స్‌కి పంపించిన. వీళ్ళంతా నా వైపు జూషిర్రు. "అరె! మాకు జెప్తుంటేనే నువ్వు ఈ 14,000 ఇన్‌కమ్ తీసుకున్నవే. మేము గూడా ఒస్తాము" అని జెప్పి నాకు సపోర్ట్ జేషిర్రు. నాకు ఫస్ట్ వచ్చిన లీడర్ మా కవిత మేడం. సో, ఆ మేడం వచ్చినంక నాకు కొంచెం ధైర్యం వచ్చి సైదులు సార్ నాకు మీటింగ్స్ ఇవ్వడం. ఒక్క టిఫిన్ తీసుకపోతే తింటే తినేటోళ్ళం. లేకపోతే లేదు. ఒక టిఫిన్‌లో ఇద్దరం, ముగ్గురం అట్లా కలిసి తిని మీటింగ్‌లు జేసినాం. దూరం బోయి నైటొచ్చినాము. అందరంటారు సార్ నీ ఇంటి చుట్టుపక్కల నిలబడ్డోళ్ళు గూడా నిన్నంటారు. ఈమెకేం పొద్దు పొరత లేదా? ఊరు మొత్తం తిరుగుతుంది. ఇంత చీకటైన ఇంటికొస్తలేడు. ఇంకెవరితోటనరు. నీ భర్తతోటి ఆ మాటలంటారు. నీ భార్యతోటే ఆ మాటలంటారు. నేను మళ్ళీ జెప్తున్నా. నన్ననలేరని మీరనుకోవచ్చు. నాతోటనలే. కానీ మా ఇంట్లో మా అత్తమ్మతోటి అందరితోటనేది. కానీ నా కష్టమేందో వాళ్ళకర్థమైంది గాబట్టి ఎవ్వరు గూడా నన్నే రోజు జెప్పలేదు. సో, అందరూ గూడా "ఏంది ఇట్లా తిరుగుతుంది నీ కోడలు" అన్నోళ్ళు చాలా మందున్నారు. అందరినంటారు. అందరికొస్తాయి. కానీ వాళ్ళందరి నోర్లు ముయ్యాలంటే మనం గెలవాలి. మనం గెలిచిన దాంకా వాళ్ళ నోర్లు మూతపడవని జెప్పేసి నేను స్టార్ట్ జేసిన నాకు దేవుడిచ్చిన ప్రతిఫలమే నెక్స్ట్ లీడర్ కేదార్ సారు. కేదార్ సార్ రావడమే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి ఒక ఊపు ఊపింది. సో, సార్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని బిజినెస్‌లలో ఉన్నాడు గాబట్టి, అసలు సీఎన్‌సీ ఏంది? బిజినెస్ ఏంది? ఒక రూట్‌లో తీసుకెళ్ళినప్పుడు ఆయనను జూసి గూడా నేను నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ జేసిన. అట్లా స్టార్ట్ చేస్తుంటే 14,000 కాస్త 15, 17, 23 ఇట్లా నా ఇన్‌కమ్ పెరిగింది. మరొక లీడర్ నా టీమ్‌లోనే కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిజేసే రమేష్ రెడ్డి సార్ వచ్చిండు. కవిత మేడం వాళ్ళ ఫ్రెండ్. తర్వాత ఇట్లా మంచి టీమ్ రావడం. మా మా ఇంటి దగ్గర లతా మేడం ఇట్లా కొంతమంది లీడర్స్ రావడం నా చెక్కు స్టేబుల్‌గా ఈ 70,000కెళ్ళిపోయింది. ఈజీగా. 70,000కెళ్ళిపోయిన తర్వాత లతా మేడం లైన్ నుంచి నాకు 26,000 పీవీ. 26-35,000 పీవీ వచ్చేది ఆమె లైన్ నుంచి. అట్లా నాకు 70,000, 80,000 పీవీ. ఒకటికి కవిత మేడం లైన్, ఒకటి లతా మేడం లైన్. ఎగ్జాక్ట్‌గా లతా మేడంకి వేరే కంపెనీ వాళ్ళు ఏదో ఫేకు ఇప్పుడొస్తున్నాయి గదా! ముక్కు పుల్లల దందాలు, షోల పుల్లల దందాలు, చింతపండు, కారం, ఉప్పు. నాకు రాలేదని మీరనుకుంటున్నారు గదా! నాకు 73,000 చెక్కొచ్చిన రోజు నా టీమ్‌కి గూడా నా టీమ్‌కి గూడా అట్లనే వచ్చింది. అట్లనే వచ్చి 70,000 చెక్ కొడితే పోయి 27,000 వచ్చింది. 27 73,000 చెక్కేడ, 27,000 చెక్కేడ ఒక్కసారి ఆలోచించండి. కానీ నేను ఏ రోజు నా క్యాడర్‌ని దించుకోలే. కాకపోతే అందులో ఎల్‌ఓబీ రాక క్వాలిఫై అయ్యి 16% నుంచి వచ్చేది నాకు. 27,000 73,000 చెక్ 27,000కొచ్చినప్పుడు ఆమొచ్చి మా ఇంట్లోనే మా వోళ్ళతోటి ఏమన్నది తెలుసా? "నేనెళ్ళిపోతున్నా ఇయాల. నేను వేరే కంపెనీలో జాయిన్ అయినా. నేను ఊపు ఊపుతా ఆడ దుమ్ము దులుపుతా. ఇయాల నుంచి సరస్వతి మేడం చెక్కు తగ్గిపోతది. సరస్వతి మేడంకి వాల్యూ ఉండదు. ఈమె మొత్తం డల్ అయిపోతది" అని అన్నది. నా చెవు గుంట నేను ఆ మాటిని నేను గెలవాలి. ఇదే కంపెనీలో గెలవాలి. నేను కన్న తల్లి పాలు తాగిన. కన్న తల్లి రొమ్ముల మీద దన్నా నేను. నేను వెస్టేజ్‌లోనే జేషిన. వెస్టేజే జేస్తా. నేను వేరే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లకి నేను రాను, నేను పోను అనన్నా. ఆమె బోయింది. అక్కడ దుమ్ము దులుపుదామనుకుంది. అక్కడ ప్రొడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళ పిల్లలకి డిసీజొచ్చి 30,000 చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఖర్చు పెట్టుకుంటే ఆమె హాస్పిటల్‌లో జాయిన్ అయింది. నేను ఇదే వెస్టేజ్ బిజినెస్‌ని పట్టుకొని ఆమె పోతే ఏంది భూమి మీద ఇంకెవ్వరు లేరా అని జెప్పి గట్టిగా పట్టుకొని పని జేసుకుంటూ ఎళ్ళిపోయినా.
27,000 చెక్కు అప్పుడే థాయిలాండ్ ట్రిప్ రావడము, నా టీమ్ నాకు సపోర్ట్ జేయడము 53,000 వచ్చినాయి. 53,000 చెక్కు మళ్ళా 84,000 వచ్చింది. 84,000 చెక్కు 1,09,000 వచ్చింది. ఇగ 1,09,000 రాంగానే ఆమె రియలైజ్ అయ్యి పోనీ ఇక్కడికెళ్ళి ఎళ్ళిపోయిన లత మేడం అక్కడనన్నా పోయి జేసుకుంది. ఇవాళ పేరు గూడా జెప్పాల్సొస్తుంది. సో, ఆ మేడం అక్కడనన్నా పోయి జేసుకుందా అంటే నో. పిల్లల హాస్పిటల్స్‌కి హెల్త్ డిస్టర్బ్ అయ్యి, ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆమెకు హెల్త్ డిస్టర్బ్ అయ్యి, రూ. 1,00,000 మైనస్‌లకెళ్ళిపోయి, నన్నన్న మాటకి ఆమె రిటర్న్ మొఖం లేక, సైలెంట్‌గా అటు జెయ్యక, ఇటు జెయ్యక 2 చేతులల్ల అడ్డం, నిలువు కాల్చేసుకొని, ఇప్పుడు సైలెంట్‌గా ఆమె ఏమంటారు మిషన్ కుట్టుకునేదో అదే కుట్టుకొని ఉంటుంది. కానీ ఆమె అన్న ఒక్క మాట మీరు గూడా అంటారు మీకు గూడా ఒస్తాయి మాటలు. మీ టీమ్ గూడా ఎళ్ళిపోతది. నాకెట్లా ఎళ్ళిపోయిందో మీకు గూడా అట్లనే డల్ అయితది. కానీ ఎవ్వరు గూడా ఎనకకు జరగొద్దు. ఎనకకు జరగకుండా మీరు పోరాటం జేయండి. మీ శక్తిని నమ్మిన మీ దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. సో, నాకట్లనే ఇచ్చి 1,09,000, 1,13,000, 1,33,000 ఈ 3 నెలలు 3,00,000 రాంగానే మా సార్ జాబు రిజైన్ జేపిచ్చిన. ఎందుకంటే నాకు కొంచెం టీమ్ సైజ్ పెరిగింది. ఇప్పుడు నేను బయటికెళ్ళి కొంచెం లేట్ నైట్ రావాలంటే నా హస్బెండ్ సపోర్ట్ నాకుండాలి. అని జెప్పేసి రిజైన్ జేసి మా హస్బెండ్ నాకు సపోర్ట్ జేయడం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 1,63,000 వచ్చినాయి. 1,63,000 వచ్చినాక నా ట్రిప్పులు స్కూల్‌లో ఉంటే తిరుపతి గూడా పర్మిషన్ ఇయ్యను నా లైఫ్‌కి. వెస్టేజ్‌కొచ్చిన ఫస్ట్ ట్రిప్ కోటప్పకొండ, గుంటూరు, మైసూరు, చెన్నై, మళ్ళీ గుంటూరు, ఢిల్లీ, గోవా, మళ్ళీ మా సార్‌ని చెన్నై పంపించిన. ఇవి లోకల్‌లో తిరిగిన. 1,63,000 తీసుకొని దేశం దాటి థాయిలాండ్‌కెళ్ళిన. థాయిలాండ్‌కెళ్ళి రిటర్నొచ్చిన. అప్పటికి నాకు లక్ష రూపాయలొచ్చినప్పుడే నా అప్పు పోయింది. నా దగ్గర కొన్ని డబ్బులుండే. కార్ తీసుకుంటున్నారు. అప్పుడు సైదులు సారు, సీన్ సారు, పాండన్న వాళ్ళు వీళ్ళంతా కార్‌లొచ్చినోళ్ళు వాళ్ళు. సో, కార్‌లు నాకు గూడా నెక్స్ట్ ఇప్పిస్తారేమో అని నేననుకున్నా. కానీ నాకు సపోర్ట్‌గున్న మా అప్‌లైనర్స్ పాండు సార్, సీనన్న, సైదులు సారు, ఎంఎస్ఆర్ సార్ వీళ్ళందరూ ఉండి, "నువ్వు ఆడపిల్లవురా! నీకు ఏ ఆస్తి లేదు గదా! నీకంటూ ఒక ఆస్తి ఉండాలంటే 4 ఫ్లాట్స్ తీసుకున్నా." 4 ఫ్లాట్స్ మా హస్బెండ్‌కి, నాకు, నా కొడుకుకు, నా బిడ్డకు. నలుగురు పేర్ల మీద నేను రిజిస్ట్రేషన్ జేయించుకున్నా. థాయిలాండ్ ఎళ్ళినా, రిటర్నొచ్చినా, వచ్చే ముందే అనన్నాడు. "అరేయ్! బేటా నీకు కారొచ్చే టైం అయిందిరా. పైన గురువుగారు నీకు పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు తీసేసుకో" అనన్నాడు. అనంగానే నా పాప బర్త్‌డే డిసెంబర్ నేను 2 తారీఖు థాయిలాండ్ ఎళ్ళినా. డిసెంబర్ 10 తారీఖొచ్చినా. నా సిబిల్ స్కోర్ గూడా హై రేంజ్‌లో ఉంది. జస్ట్ నేను పోయి రారా ఏమంటారు ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ రా షోరూమ్ కాడికి అని అన్నాడు. ఈవినింగ్ వెళ్ళినా. జస్ట్ 15-20 మినిట్స్‌లో నాకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇచ్చిర్రు. సాంక్షన్ అయింది. "నువ్వు నెక్స్ట్ డేనే కార్ తీసుకోపో" అని అన్నారు. కానీ నేను నెక్స్ట్ డేనే తీసుకోలే. నా పాప 2.5 ఏండ్లున్నప్పుడు నేను గుంటూరు ఎళ్ళినా గదా! అది ఏడుస్తుంటే, "బిడ్డ నీకేదన్నా ఇప్పిస్తా తీరా, ఒక సైకిలో, లేదంటే ఒక కారో, బుడ్డ కారో ఆడుకునేది ఇప్పిస్తా తీరా" అని అనుకున్నా. కానీ నాకది గుర్తుకొచ్చి తీసుకుంటే నా బిడ్డ బర్త్‌డేకే తీసుకోవాలని డిసైడ్ అయ్యి లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్ 13 తారీఖు నా బిడ్డ బర్త్‌డే. యాక్చువల్‌గా 12 తారీఖే దాని బర్త్‌డే. ఆ రోజు అమావాస్య ఉందని జెప్పి 13 తారీఖు రోజు 14,00,000 కియా సోనెట్ కార్ గూడా తీసుకున్నా. దాని బర్త్‌డే రోజే తీసుకున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఏ లైఫ్ నుంచి ఏ లైఫ్‌కొచ్చినో, ఆ కార్ తీసుకొచ్చి ఇంటి ముందల పెడితే దాంట్లో లైటొస్తుంది. సెన్సార్ లైటు. ఆ లైట్ గూడా ఎందుకొస్తుందో నాకు దెల్వదు. ఆడనే పైన రైలింగ్ ఉంటది గదా! కుర్చేసుకొని కార్‌కి 24 గంటలు నిద్రపోకుండా నైట్ ఎవరన్నా కార్‌కి ఆన్ జేసి ఉందేమో, ఎవరన్నా ఎత్తుకపోతారేమో అని కాపలున్నా. సైదులు సార్‌ని లేపుదామంటే భయమయ్యి పూజ చేసుకొని వచ్చే వరకు లేట్ అయింది గదా! ఎవడన్నా ఎత్తుకపోతాడని జెప్పేసి భయపడి పొద్దుగాల లేషినా, "ఏమైందే గీడ కూర్చున్నావు" అని మా సార్ అంటే, "కార్‌కు లైటొస్తుంది గదా! ఎవడన్నా ఎత్తుకోతాడేమో అది ఆన్‌లో ఉందేమో" అనుకున్నా. అగో అంత లైఫ్ సార్ నాది. బైక్ నుంచి కారుకొచ్చిందంటే ఒకసారి ఆలోచన జేయండి. సైదులు సార్‌కి ఫోను చేసి, "అది సెన్సార్ లైట్‌రా అట్లనే వస్తది నువ్వు వండుకోపో" అనంటే తెల్లవారుజామునొచ్చి నిద్రపోయినా. ఒక్కసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. నాకిప్పుడు హైయెస్ట్ ఇన్‌కమ్ చెప్పలే గదా! 3 సంవత్సరాలు నిలబడితే ఇవాళ నేను హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 2,19,362 తీసుకుంటున్నా. అక్కడ నా సంవత్సరం ప్యాకేజ్ స్కూల్‌లో, ఇక్కడ నేను నెలకు తీసుకుంటున్నా. మీ అందరికీ గూడా ఈ అవకాశం ఉంది. ఎవ్వరు గూడా ఎనకకు జరగకండి. ఏందో తెలుసుకోండి. ఒక్క మీటింగ్ తోటి అర్థం గాకుండా ఒక 4, 5 మీటింగ్‌లు అటెండ్ అవ్వండి. నా లైఫ్ ఇప్పుడేందంటే అన్నా గదా ఇందాక. నీ 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 లైఫ్ ఏంది? నువ్వెంత అని అన్నావు గదా! అగో నువ్వెంత అన్న పొజిషన్‌కెళ్ళి నువ్వెంత ఎదిగినవో నేనందరికి నిరూపించిన. ఇప్పుడు మా పుట్టింట్లో, మెట్టింట్లో 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్న కోడలినైనా, బిడ్డనైనా నేనే. ఫస్ట్ కార్ తీసుకున్న కోడలిని, బిడ్డలు నేనే. అది పక్కకు పెడితే కోటీశ్వర్ దేశం దాటి పోయింది గూడా నేనే. కోటీశ్వర్ జాబితాలో అడుగు పెడుతుంది గూడా నేనే.
నాకింత లైఫ్ ఇచ్చిన మా ఎంటైర్ అప్‌లైనర్స్‌కి ఇవాళ జూమ్‌లో నన్ను పిలిచిన మీ అందరికీ గూడా ఒకటే నిలబడండి. అందరూ సక్సెస్ అవ్వండి. అందరం గెలుస్తాం. నాకట్లా భాస్కర్ అని చాలా మంచి మంచి లీడర్స్‌ని నాకు దేవుడు ప్రసాదించిండు. ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళని గూడా ఇప్పుడు నేను ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు గూడా రియలైజ్ అయ్యి వచ్చిండ్రు. నా ఫ్రెండ్ అన్నా గదా! నా ఇంటికి ఆధార్ కార్డ్ పట్టుకొనొచ్చి నా కిందనే జాయిన్ అయింది. ఇంతమంది ఎవ్వరు చెప్పినా గూడా జాయిన్ గాలే. ఎందుకు జాయిన్ గాలే అంటే, నిన్ను నా ఇంటికొస్తే ఎలగొట్టినా గదనే! నీ కిందనే జాయిన్ అయితా అని జెప్పేసి నా కిందనే జాయిన్ అయింది. సో, అట్లా జాయిన్ అయిన మనిషి ఇవాళ మంచిగా వర్క్ జేసుకుంటుంది. నాకు మంచి టీమ్ ఇచ్చిండు. మీకు గూడా పడిపోవడం, లేవడం ఇది కామను. కానీ గెలవండి. మన 3 జనరేషన్ ఇన్‌కమ్ ఒకటే నాకు నచ్చింది. నేను నెగెటివ్ తోటున్నా. ఇప్పుడు ఎవ్వరు ఏ నెగెటివ్ చెప్పినా ఇనకుండా నేను 5,00,000కి ఎట్లా ఎళ్ళాలి? 5,00,000కి నేను ఎట్లా ఎళ్ళాలో నాకు గోల్ పెట్టుకొని నేను వర్క్ జేసుకుంటూ ఎళ్తున్నా. ఈ డిసెంబర్‌కి పర్ మంత్లీ 5,00,000 తీసుకుంటున్నా. తీసుకుంటా గూడా ఖచ్చితంగా. నాకు ఆ దేవుడు ప్రసాదించిన టీమ్ చాలా మంచి టీమ్ ఉంది. నా టీమ్‌లో కొంతమంది లీడర్‌ని సైదులు సార్‌కి అప్పజెప్తే, నా టీమ్‌లో నా కార్‌తో పాటు 4 కార్‌లొచ్చినాయి. నా కార్‌తోటి ఐదో కారు గూడా వచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు నేను దుబాయ్ గూడా ఎళ్ళబోతున్నా. క్రూజ్ ట్రిప్‌కి అప్లై జేసుకున్నా. బాల్కనీలో 5 రోజులు షిప్‌లోనే. నా లైఫ్ అది గాదండి. నా లైఫ్ చేంజ్ అయింది. మీకు గూడా ఇలాంటి అవకాశమే వచ్చింది గాబట్టి, ప్రతి ఒక్కరు మీ లైఫ్‌ని గూడా చేంజ్ జేసుకోండి. ఇప్పుడు మా అమ్మ, నాన్నలకు గూడా నేనొక ధైర్యం. మా నాన్నకి గాని, మా అమ్మకి గాని. నిన్న, మొన్న 2 డేస్ నేను వాళ్ళ దగ్గరనే ఉండేసొచ్చిన. అక్కడనే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ గాబట్టి, అక్కడనే ఉండి వాళ్ళతోటే స్పెండ్ జేసి నేనొచ్చిన. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లా నా లైఫ్ మొత్తం నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇప్పుడు. 1,50,000 1,00,000 పెట్టి పిల్లల్ని చదివిపించుకుంటున్నా. సో, ఇట్లా నా లైఫ్ సెట్ అయిపోయింది. సో, మీ అందరిది గూడా సెట్ అవ్వాలి. సెట్ జేసుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్‌కి పేరు పేరున థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మై హార్ట్‌లీ వెల్కమ్ వన్స్ అగైన్. అందరికి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.